Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. So ఈ వీడియోలో మీకు ఏంటంటే ఎవరెవరైతే ఏపీ టెట్ ఇంగ్లీష్ పేపర్ 1 అండ్ పేపర్ 2 ఓకేనా ఎస్ఏ వాళ్ళైనా సరే ఎస్జిటి వాళ్ళైనా సరే ఈ వీడియోని కంపల్సరీ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో మీకు ఏంటంటే కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ కవర్ అయ్యే పేపర్ అన్నమాట. ఓకేనా, కొన్ని డిఫరెంట్ కాన్సెప్ట్స్, ఎక్కువ కాన్సెప్ట్స్, ఓకేనా, మనకు మంచి మంచి కాన్సెప్ట్స్ కవర్ అయ్యే పేపర్ నేను ఇక్కడ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నేను ఏవైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానో అది పేపర్ 1 వాళ్ళకి, పేపర్ 2 వాళ్ళకి ఇద్దరికి అనమాట. ఓకేనా, ఎస్ఏ వాళ్ళకి, ఎస్జిటి వాళ్ళకి ఇద్దరికి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా, కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా, మీకు ఈ వీడియోలో కొన్ని ఎక్సలెంట్ కాన్సెప్ట్స్, న్యూ కాన్సెప్ట్స్ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకేనా, సో నెక్స్ట్ మీకు ఇంకోటి ఏంటంటే వీడియోని మీరు లెంతీగా ఉంది అనుకోకుండా, ఎంత లెంతీగా ఉంటే మీకు అక్కడ అంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నట్టు మీనింగ్. అక్కడ శృతి మాత్రం మనం ఏం చెప్తలేం కదా, కాబట్టి ఏదైతే మనకి ఇంపార్టెంటో అది మనం క్లియర్ కట్గా నేర్చుకుంటూ వెళ్తాం. ఓకేనా, సో ఇది మీకు ఏంటంటే గ్రామర్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకి ఈ పేపర్లో ఉన్నాయి నాన్న, కాబట్టి వాటిని క్లియర్ కట్గా చేసుకుంటూ వెళ్దాం. కొత్త క్వశ్చన్స్ అనమాట కొన్ని. ఓకేనా, కాబట్టి వాటిని క్లియర్ కట్గా నేర్చుకుంటూ వెళ్దాం. ఓకేనా, సో నెక్స్ట్ ఏంటంటే కొత్తగా వీడియో చూసే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఎవరెవరైతే టెట్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. ఓకేనా, సో మీరు ఇక్కడ అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి. ఓకే రైట్, నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో మనకి ఇక్కడ మన కోర్సు గురించి వెళ్తే చూడండి నాన్న, మీకు ఇక్కడ నేను 20 days వ్యాలిడిటీ తోటి కోర్సు కూడా తీసుకొచ్చినాను చాలా మంది రిక్వెస్ట్ కోసం. ఓకేనా, కొంతమంది సార్ మాకు ఎగ్జామ్ అనేది ఇంకా 20 daysలోనే ఉంది సార్, మాకు ఇంకా 25 daysలోనే ఉంది సార్, మాకు ఇంకా 15 daysలోనే ఉంది సార్ అని అన్న వాళ్ళకి నేను ఏంటంటే 20 days కోర్సు మీకు అక్కడ 99 రూపీస్కే నేను అక్కడ తీసుకొచ్చాను నాన్న. ఓకేనా, 99 రూపీస్కే మీకు అక్కడ 20 days వ్యాలిడిటీ ఉన్న కోర్సు ఉంది. కాబట్టి ఎవరన్నా కావాలనుకుంటే దీన్ని కూడా తీసుకోవచ్చు అనమాట. రైట్, మీకు 199కి 30 days కోర్స్ ఉంది. రైట్, ఆల్రెడీ మనకు 1 month కోర్స్ ఉంది కదా, 199కి 30 days కోర్స్. ఇది మీకు ఏంటంటే టెట్ కోసం అనమాట, ఓన్లీ టెట్ కోసం నేను అక్కడ పెట్టాను. రైట్, నెక్స్ట్ మీకు టెట్ డిఎస్సి రెండు కలిపి కావాలి అనుకుంటే చూడండి, ఇక్కడ 399కి 6 months వ్యాలిడిటీ కోర్స్ ఉంది, 299కి 3 months వ్యాలిడిటీ కోర్స్ ఉంది నాన్న. అయితే ఇందులో మీకు ఎలాంటి చేంజ్ ఉండదు. ఇప్పుడు 99 కోర్స్ అయినా 199 కోర్స్ అయినా మనకు సేమ్. ఓకేనా, అందులో చేంజ్ ఏముండదు, కంటెంట్ మాత్రం సేమ్ ఉంటుంది, ఓన్లీ వ్యాలిడిటీ డిఫరెన్స్. ఇదేమో మీరు 20 రోజుల వరకు చూడొచ్చు, ఇదే 30 రోజుల వరకు చూడొచ్చు అనమాట. ఇది కూడా సేమ్. డిఎస్సి టెట్ కూడా మీకు ఇదేమో 6 నెలల వరకు చూడొచ్చు, ఇదేమో 3 నెలల వరకు చూడొచ్చు అనమాట. 100 రూపాయలు డిఫరెన్స్ అంతే. ఓకేనా, కాబట్టి చూసుకోండి. చూడండి, ఫస్ట్ మీరు ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత, ఓకే, లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత మీరు డిఎస్సి టెట్ కోర్స్ ఓపెన్ చేస్తే ఫస్ట్ ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి నాన్న. ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి. అక్కడ ఫ్రీ డెమో క్లాసులు కోర్స్ ఒకటి ఉంటుంది. ఫ్రీ డెమో క్లాసులు ఫస్ట్ చూడండి, చూసి నచ్చితేనే కోర్సు తీసుకోండి అక్కడ. ఎందుకంటే గ్రామర్ అండ్ వొకాబులరీ నాన్న, గ్రామర్ అండ్ వొకాబులరీ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళండి. కాబట్టి నచ్చితేనే కోర్సు తీసుకోండి మీరు. ఓకేనా, ప్రతి టాపిక్ నీట్గా డీటెయిల్గా ఉంటుంది. రైట్, మనకు నోట్స్ పీడిఎఫ్, ప్రతి టాపిక్కి నోట్స్ పీడిఎఫ్ కూడా ఉంటుంది నాన్న. మీకు ఆ కోర్స్ అనేది ఎస్ఎస్సి లెవెల్లో చేసిన కోర్స్. అంటే ఎస్ఎస్సి లెవెల్ అంటే మనకి ఈ రోజులో వాడు టెట్ ఏం చేస్తున్నాడు అంటే ఎస్ఎస్సి లెవెల్ దాటిపోతున్నాడు ఇంకా. కాబట్టి మీకు హై లెవెల్ అనేది ఇక్కడ నేను మంచి గ్రామర్ ఇచ్చి వెళ్ళాను అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కోర్సు తీసుకొని చూడండి. రైట్, మీకు ఇంగ్లీష్ ఎంత లో లెవెల్ ఉన్నా సరే ఈజీగా అర్థమైపోతూ ఉంటుంది. ఓకేనా, ఏ కోర్స్ అయినా సరే పర్లేదు, కంపల్సరీ కోర్సు తీసుకొని ఫ్రీ క్లాసులు చూడండి. ఫ్రీ క్లాసులు చూసి నచ్చితేనే కోర్సు తీసుకోండి, ఫుల్ కోర్సు తీసుకున్నాను. ఓకేనా, కాబట్టి ఇక్కడ మనము ఇది అర్థమైంది కదా. మీకు యాప్ గురించి సార్ ఫోన్పే లేదు నాకన్నా సరే, యాప్ డౌన్లోడ్ కావట్లేదన్నా సరే, ఓటీపీ రావట్లేదన్నా సరే, ఈ నెంబర్కు డైల్ చేయండి. యాప్ గురించి ఏమి ఇష్యూస్ ఉన్నా సరే ఈ నెంబర్కు డైల్ చేయండి. రైట్, మనం లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం నాన్న. చూడండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అవుతుంది. ఇక్కడ చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాను, చూస్ ద. ఓకేనా, ఇక్కడ మనకు ఏమడుగుతున్నాడు అంటే చూస్ ద కరెక్ట్ నెగిటివ్ ఫార్మ్ ఆఫ్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్. చూడండి ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క నెగిటివ్ ఫామ్ ఏంటిది అడుగుతుండు. ఫర్ ద ప్రొనౌన్ వి అనే ప్రొనౌన్కి నెగిటివ్ ఫామ్ ఏంటిది అడుగుతున్నాను. ఓకేనా, వి అనే ప్రొనౌన్కి నెగిటివ్ ఫామ్ ఏంటిది అడుగుతుంది. రైట్, చూడండి ఇక్కడ మీరు సింపుల్గా చెప్పొచ్చు. ఓకేనా, మనకు జనరల్గా వి, ఓకే, సో వి అనే ప్రొనౌన్కి మనకు నెగిటివ్ ఫామ్ ఏమొస్తుంది చెప్పన్నాను. మనకు అసలు యాక్చువల్గా చూడండి, సింపుల్ ప్రెజెంట్ అంటే జనరల్ స్ట్రక్చర్ ఏముంటుంది చెప్పండి, సబ్జెక్ట్ ప్లస్ V1 SES IES ప్లస్ ఆబ్జెక్ట్ నాన్న. ఇది ఓకేనా, ఇది మనకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ స్ట్రక్చర్. సబ్జెక్ట్ ప్లస్ V1 SES IES ప్లస్ ఆబ్జెక్ట్. మీరు ఎవరెవరైతే టెన్సెస్ వీడియో చూడలేదో మీరు అక్కడ వెళ్ళి టెన్సెస్ వీడియో చూడండి ఒకసారి. టెన్సెస్లో క్లియర్ కట్గా ప్రతి టెన్స్, మీరు ఈ టెన్సెస్ అనేది చాలా మంది దగ్గర వినే ఉంటారు నాన్న. వాళ్ళు ఏంటంటే బట్టిస్తూ ఉంటారు, కానీ మన క్లాసు ఒక్కసారి వింటే మీ లైఫ్లో కూడా మర్చిపోరు ఆ వీడియోని. ఓకే, నాకు స్ట్రక్చర్స్ ఇట్లా మైండ్లో ఫిక్స్ అయిపోతాయి. కాబట్టి టెన్సెస్ వీడియో చూడండి వెళ్ళి, నా యూట్యూబ్లో ఫ్రీగా పెట్టాను ఆల్రెడీ.
టెన్సెస్ స్ట్రక్చర్స్ మీద వీడియో పెట్టాను, ఆ వీడియో చూడండి కంపల్సరీ, రైట్. ఇది మనకు సెక్షన్ అన్న సింపుల్ ప్రెజెంట్ టెన్స్. అయితే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో మనకు హెల్పింగ్ వర్బ్స్ ఏముంటాయి చెప్పండి, మనకు డూ అన్న ఉంటుంది, లేకపోతే డస్ అన్న ఉంటుంది. ఓకేనా, డూ అన్న ఉంటుంది, డస్ అన్న ఉంటుంది. ఓకేనా, మరి మనకి ఇప్పుడు ఐ యూ చూడండి, ఇక్కడ ఐ కానీ యూకు కానీ వీకి కానీ దేకి కానీ వీటికి ఏమొస్తాయి చెప్పండి, డూ వస్తుందా డస్ వస్తుందా, డూ వస్తుంది. అదే డస్ వేటికి వస్తుంది చెప్పండి, హీకి షీకి ఇటుకు నాన్న. ఓకేనా, హీకి షీకి ఇటుకి మనకు డస్ అనేది వస్తుంది. కాబట్టి ఇప్పుడు సింపుల్గా చూసుకుంటే ఐయు వీధికి మనకు డస్ అయితే రాదు కదా, ఈ ఆప్షన్ తీసేద్దాం. ఈజ్ అయితే రాదు కదా, ఈ ఆప్షన్ తీసేద్దాం. డిడ్ నాట్ ఉంది, డోంట్ ఉంది. డిడ్ అనేది మనకి ఏంటి, ప్రెసెంటా పాస్టా, పాస్ట్. ఇది సింపుల్ పాస్ట్ యొక్క నెగిటివ్ ఫామ్ నాన్న, కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి, అక్కడ ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. చాలా సింపుల్ అనమాట. ఓకే, సరే నాకు ఇట్లా డిఫికల్ట్గా ఉంది, సింపుల్ చేయాలి. చూడండి ఇక్కడ మీకు వి అనేది చూడండి, ఇక్కడ మీ సింపుల్ వి అనేది మనకు సింగులరా ప్లూరల్. వి అనేది ప్లూరల్, సబ్జెక్టు ప్లూరల్ ఉన్నప్పుడు వెర్బ్ ఎలా ఉండాలి చెప్పండి, మనకు ప్లూరల్ ఉండాలి. ఓకేనా, మీకు చెప్పినగా ఆల్రెడీ ఎప్పుడైనా సరే వెర్బుకు ఎస్ అనేది ఉంటే, అది సింగులరా ప్లూరలా, సింగులర్. ఎస్ ఉన్న వెర్బులన్నీ సింగులర్, ఎస్ లేని వెర్బులన్నీ ప్లూరల్. ఓకేనా, మరి ఇప్పుడు ఇక జాగ్రత్తగా చూస్తే చూడండి, ఈజ్ కానీ హ్యాస్ కానీ వాజ్ కానీ డస్ కానీ వీటికి మనకి ఎస్ ఉందా లేదే ఉంది, కాబట్టి అది సింగులర్కి యూజ్ చేస్తామా ప్లూరల్కి యూజ్ చేస్తామా, సింగులర్కి యూజ్ చేస్తాం, రైట్. నెక్స్ట్ డూ కానీ ఓన్లీ V1 కానీ, లేకపోతే మనకు ఆర్ కానీ, ఓకేనా, లేకపోతే మనకు అక్కడ వర్ కానీ హ్యావ్ కానీ వీటికి ఎస్ ఉందా లేదు కాబట్టి వీటిని ఎక్కడ యూజ్ చేస్తాం చెప్పండి, ప్లూరల్ సబ్జెక్ట్స్కి యూజ్ చేస్తాం. కాబట్టి వి అంటే సింగులర్ ప్లూరల్ కాబట్టి వెర్బుకి ఎస్ ఉంటుందా ఉండకూడదు. ఎస్ ఉండకూడదు కాబట్టి చూడండి, ఎస్ ఉన్న వెర్బులు కదా ఇది, మనకు ఈ ఆప్షన్ పోతుంది, ఈ ఆప్షన్ పోతుంది. అట్లా ఆ కాన్సెప్ట్ వెయిట్ చేసుకున్నా సరే. ఫస్ట్ సెకండ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ పోయింది కదా, డిడెంట్ ఉంది, డోంట్ ఉంది. సో డిడెంట్ డోంట్ అన్నప్పుడు డిడ్ అంటే మనకు పాస్ట్ లో వస్తుంది కదా, డోంట్ అంటే ప్రెసెంట్ లో వస్తుంది కదా, కాబట్టి మనకు ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఎట్లయినా సార్ ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఓకేనా, రైట్, ఆప్షన్ 1. నెక్స్ట్ నాన్న చూడండి, ఇక్కడ మళ్ళీ సేమ్ నాన్న, అసలు మనకు వాడే ఎంత సింపుల్గా ఇచ్చారు చూడండి. ఇక్కడ చూడండి, మీరు కనుక నా టెన్సెస్ వీడియో నా యూట్యూబ్ ఛానల్లో చేసిన టెన్సెస్ వీడియో ఒక్కసారి చూస్తే మీకు 2 మార్క్స్ వచ్చినట్టే, ఈజీగా 2 మార్క్స్ వచ్చేసినట్టే అంతే. ఆ టెన్సెస్ స్ట్రక్చర్స్ వీడియో కంపల్సరీ చూడండి. ఎవరెవరైతే ఈ వీడియో చూస్తున్నారో కంపల్సరీ వెళ్ళి, మీరు ఒకవేళ చూడకపోతే టెన్సెస్ స్ట్రక్చర్స్ మీద వీడియో చేశాను, మీ లైఫ్లో కూడా మర్చిపోరా, స్ట్రక్చర్స్ అంతా ఎక్సలెంట్గా చేశాను, కాబట్టి కంపల్సరీ ఆ వీడియో చూడండి నాను. ఓకేనా, రైట్. ఇప్పుడు మనకు ఈ సెంటెన్స్ సెలెక్ట్ ద సెంటెన్స్ ఇన్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇప్పుడు చెప్పినా కదా, సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఫార్మాట్ లో ఉండాలి, V1 ఉండాలి అక్కడ. మరి ఇక్కడ చూడండి అన్న, విల్లుతో ఏం సంబంధం మనకు అసలు చూడండి, ఇక్కడ విల్ అనేది మనకు ప్రెజెంట్ ఆఫ్ ఫ్యూచర్, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ తీసేసిన, రైట్. నేను చూడండి, ఇక్కడేమో వాచింగ్ ఉంది, ఇక్కడేమో సీన్ ఉంది నాన్న. చూడండి V4 ఫామ్ చెప్పనా, V4 ఫామ్ అనేది మనకు మెయిన్ వర్బ్ లాగా వస్తే, V4 ఫామ్ అనేది మనకు మెయిన్ వర్బ్ లాగా వస్తే అది ఏ టెన్స్ అవుతుంది, కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. ప్రెజెంట్ కంటెన్స్ కానీ, పాస్ట్ కంటెన్స్ కానీ, ఫ్యూచర్ కంటెన్స్ కానీ కంటిన్యూస్ టెన్స్ లో V4 ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకు V4 అయితే మనకు సింపుల్ లో ఉండదు కదా, తీసేయండి. చూడండి ఇక్కడ వీ హ్యావ్ సీన్ అంటే మనకు సీన్ అంటే V3 కదా, V3. కాబట్టి V3 అనేది ఏ టెన్స్లలో ఉంటుంది అన్న, పర్ఫెక్ట్ టెన్స్లలో ఉంటుంది. ఓకేనా, సో మనకు సీన్ అనేది ఏ టెన్స్లో ఉంటుంది చెప్పండి, ఇక్కడ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంటుంది. కాబట్టి సీన్ అనేది మనకు పర్ఫెక్ట్ టెన్స్లో ఉంటుంది, కాబట్టి ఇక్కడ మనకు పర్ఫెక్ట్ టెన్స్ కూడా కాదు, కాబట్టి మిగిలింది ఏంటిది ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. అంటే ఒకవేళ మీకు ఎగ్జామ్లో ఏం గుర్తుకు రాకపోయినా సరే ఈజీగా ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో ఈజీగా ఎట్లా ఆన్సర్ చేయాలని చెప్పేసి నేను చెప్తాను క్లియర్గా. ఓకేనా, కంటిన్యూస్ టెన్స్కేమో V4 వస్తుంది నాన్న, రైట్. పర్ఫెక్ట్ టెన్స్కేమో V3 వస్తుంది నాన్న, రైట్. కాబట్టి ఇక్కడ V4 వచ్చింది అంటే అది కంపల్సరీ కంటిన్యూస్ టెన్సే కదా. అడిగింది ఏంటి అక్కడ, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అడిగిండు, బట్ మనకు V4 రాకూడదు కదా, దాని బేస్ ఆప్షన్ తీసేసిన. V3 అనేది ఎక్కడ వస్తుందని చెప్పిన పర్ఫెక్ట్ టెన్స్లలో వస్తుంది, కాబట్టి ఈ ఆప్షన్ పోతుంది. ఆల్రెడీ ఇక్కడ మీ ఈ ఆప్షన్ ఫ్యూచర్ కాబట్టి ఈ ఆప్షన్ ఎట్లా పోయింది, కాబట్టి మిగిలింది ఏంది ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. అట్లా మనకి ఏ నాలెడ్జ్ లేకపోయినా సరే చిన్న టెక్నిక్స్ తోటి మనం ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. 2 క్వశ్చన్స్ ఎంత సింపుల్ చూడండి. నా టెన్సెస్ వీడియో ఎవరైతే చూసినారో వాళ్ళు డైరెక్ట్ ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ పెట్టొచ్చు అనమాట, సింపుల్గా ఆన్సర్ పెట్టొచ్చు. ఓకేనా, టెన్సెస్ వీడియో చూడండి వెళ్ళి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఇది మనకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న, కొంచెం హై లెవెల్ క్వశ్చన్ ఇది. చాలా మంది దీనికి ఆన్సర్ చేయలేరు. ఓకేనా, చాలా మంది దీనికి ఆన్సర్స్ రాంగ్ చేసే ఛాయిసెస్ ఎక్కువ ఉంటాయి అనమాట, రైట్. కాబట్టి దీన్ని జాగ్రత్తగా చూద్దాం. చూడండి అన్న, ఇక్కడ మీకు చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనేది ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అన్న. చూడండి ఇక్కడ మనకి ఏమడుతుండో, చూస్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ నాన్న. సో గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఏంటి అడుగుతుంది, అంతే కదా. చూద్దాం ఒకసారి. సో ఐ ఎంజాయిడ్ ఇన్ ఊటీ అట. ఓకే, ఫస్ట్ ఇక్కడ సెంటెన్స్ చూడగానే మొత్తం అర్థం చేసుకోండి. ఐ అంటే సబ్జెక్టే కదా, సబ్జెక్టు నేను ఎంజాయ్ చేశాను అని. ఎంజాయ్డ్ డైరెక్ట్ మెయిన్ వర్బ్ ఉంది, ఎంజాయ్డ్ అంటే V2నే కదా, కాబట్టి సబ్జెక్ట్ ప్లస్ V2 సబ్జెక్ట్ ప్లస్ V2 సబ్జెక్ట్ ప్లస్ V2 సబ్జెక్ట్ ప్లస్ V2. ఇది ఏ టెన్స్లో ఉంది చెప్పండి, మనకు సింపుల్ పాస్ట్ టెన్స్. ఎందుకంటే సబ్జెక్ట్ ప్లస్ V2 అంటే సింపుల్ పాస్ట్ టెన్సా కదా, అన్ని సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉన్నాయి. మొత్తం ఐడియా రావాలి మీకు అక్కడ, రైట్.
ఓకే, ఐ ఎంజాయ్డ్ ఇన్ ఊటీ, ఐ ఎంజాయ్డ్ మై సెల్ఫ్ ఇన్ ఊటీ, ఐ ఎంజాయ్డ్ మై సెల్ఫ్ ఆఫ్ ఇన్ ఊటీ. ఇది ఉంటుంది అసలు ఉండదు, తీసేయండి. ఆఫ్ ఇంటూ ఊటీ ఇది ఉంటుంది అసలు మనకు లేదు. కాబట్టి కొంచెం నార్మల్ కామన్ సెన్స్ తోటి మనకు థర్డ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ మెయిన్ లేవు పోయినాయి. బట్ ఏం మిగిలినాయి? ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ మిగిలినాయి. జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎక్కడ విన్నా సరే మీకు అది బట్టిస్తూ ఉంటారు. ఒక్కసారి జాగ్రత్తగా క్లియర్గా వినండి, ఈ లైఫ్లో కూడా మర్చిపోరు ఇంకా. అంత ఎక్సలెంట్ కాన్సెప్ట్ అది, రైట్? ఓకే, అర్థమైంది కదా? ఇప్పుడు ఐ ఎంజాయిడ్ ఇన్ ఊటీ అంటామా, ఐ ఎంజాయిడ్ మై సెల్ఫ్ ఇన్ ఊటీ అంటామా? ఇది మనం తెలుసుకోవాలన్నా. సరే, ఇక్కడ మై సెల్ఫ్ ఇది ఆన్సర్ అయితే ఎందుకు ఇక్కడ మై సెల్ఫ్ వచ్చింది? ఇది ఆన్సర్ అయితే ఒకవేళ ఎందుకు అక్కడ మై సెల్ఫ్ రాలే? ఎందుకు ఆ సెంటెన్స్ రైట్, ఎందుకు ఆ సెంటెన్స్ రాంగ్? అంతే. చూడండి, మన క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుంది అంటే ఆన్సర్ చెప్పి వెళ్ళిపోవడం కాదు, ఇది ఎందుకు ఆన్సర్ అయ్యింది అనే రీజన్ కూడా తెలుసుకోవాలి, ఇది ఎందుకు ఆన్సర్ కాలేదు అని రీజన్ కూడా తెలుసుకోవాలి. కాబట్టి ప్రతిదానికి మీకు ఎప్పుడైతే రీజన్స్ తెలుస్తాయో అప్పుడు ఇంగ్లీష్ అనేది ఈజీ అయిపోతుంది నాన్న. సో బట్టే సిస్టాన్ని మానుకోండి మీరు. చాలా మంది బయట ఏమని చెప్తుంటే బట్టిస్తూ ఉంటారు నాన్న, ఇది ఉంటే అది ఉండాలి, అది ఉంటే ఇది ఉండాలి, ఇది వస్తే అది రావాలి, అది ఇది రావాలి, బట్టిస్తూ ఉంటారు. కానీ ఎందుకు ఇది వస్తే ఇది ఎందుకు రావాలి, ఇక్కడ ఇది ఎందుకు వచ్చింది, ఎందుకు అనే రీజన్ మీ మైండ్లో పడ్డది అంటే ఈజీ అయిపోతుంది. ఓకేనా? రైట్, కాన్సెప్ట్ చూద్దాం ఇప్పుడు. రైట్, చూడండి ఇక్కడ కాన్సెప్ట్ ఏం లేదు. చూడండి, జనరల్గా మీకు కొన్ని వర్బ్స్ రాస్తా చూడండి. మనకు ఎంజాయ్ కానీ, ఓకేనా, అవైల్ కానీ, ఓకేనా, నెక్స్ట్ మనకు ఆబ్సెంట్ కానీ, ఓకేనా, నెక్స్ట్ ఇంట్రడ్యూస్ కానీ, చూడండి, ఓకేనా, నెక్స్ట్ మనకు రీకాన్సైల్ కానీ. చూడండి, జనరల్గా ఈ వర్బ్స్ని మనం ఏమంటామంటే ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటాం నాన్న. ఈ వర్బ్స్ని ఏమంటాం చెప్పండి మనము? ట్రాన్సిటివ్ వర్బ్స్. ఓకేనా, ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటాం. రైట్? సో మీరు కాన్సెప్ట్ చూడండి, ఈ వీడియో మీకు ఏంటంటే చాలా ఇంపార్టెంట్ వీడియో, కాన్సెప్ట్స్ ఎక్కువ కవర్ అవుతాయి, అందుకే కొంచెం వీడియో లెంతీగా ఉండొచ్చు, క్లియర్ కట్గా చూసుకోండి కంపల్సరీ. ఓకేనా? చూడండి, ఇక్కడ వీటిని ఏమంటామంటే ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటాం నాన్న. సార్ మనకు ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటే ఏంటి? చూడండి, నార్మల్గా చెప్తాను మీకు. జనరల్గా ట్రాన్సిటివ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అని ఉంటాయి నాన్న. ఓకేనా, ట్రాన్సిటివ్ ఇంట్రాన్సిటివ్, దీనికి కూడా ఏదో పెద్ద బట్టిస్తూ ఉంటారు నాన్న మీకు. ఓకేనా, ఏదో చెప్తా ఉంటారు దానికి. ఓకేనా, ట్రాన్సిటివ్ ఇంట్రాన్సిటివ్ అన్నప్పుడు చూడండి చాలా సింపుల్. ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటే మనకు మీనింగ్ ఏంటంటే యాక్షన్ అనేది ఆబ్జెక్ట్ వరకు ట్రాన్స్ఫర్ అవుతే దాన్ని ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటాం. ఓకేనా, ఏ సెంటెన్స్లో అయితే యాక్షన్ అనేది ఆబ్జెక్ట్ వరకు ట్రాన్స్ఫర్ కావాలన్నమాట. ఇంట్రాన్సిటివ్ అంటే ఏంటి నాన్న? ఇన్ అనేది యాడ్ చేసి ఆపోజిట్ అవుతుంది కదా. ఇంట్రాన్సిటివ్ అంటే ఏంటంటే ఆబ్జెక్ట్ వరకు ట్రాన్స్ఫర్ కాదు అని. కాబట్టి సో ట్రాన్సిటివ్లో సింపుల్గా చెప్పాలి అంటే ఆబ్జెక్ట్ వరకు ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే ఆబ్జెక్ట్ ఉంటుందా ఉండదా? ఉంటుంది. కాబట్టి ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటే ఏంటివంటే ఏ వర్బ్స్ అయితే వాటి పక్కన డైరెక్ట్ ఆబ్జెక్ట్ తెచ్చుకుంటాయో వాటిని ఏమంటామంటే ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటాం. ఓకేనా? అదే ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అంటే ఏంటంటే అక్కడ మనకు డైరెక్ట్గా ఆబ్జెక్ట్ అనేది ఉండదు నాన్న, డైరెక్ట్గా అక్కడ ఆబ్జెక్ట్ అనేది ఉండదు. వాటిని ఏమంటాం చెప్పండి? ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అంటాం. ఓకేనా? ఆబ్జెక్ట్ అంటే ఏమేమై ఉండాలి నాన్న? సో నౌన్ అన్న అయ్యి ఉండాలి, లేకపోతే ప్రొనౌన్ అయ్యి ఉండాలి, అంతే కదా. జనరల్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ చెప్పినా కదా ఆల్రెడీ. సబ్జెక్ట్ అంటేనేమో యాక్షన్ చేసేవాళ్ళు, ఆబ్జెక్ట్ అంటేనేమో యాక్షన్ రిసీవ్ చేసుకునే వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్, రాజు ఈజ్ ప్లేయింగ్ క్రికెట్. రాజు ఈజ్ ప్లేయింగ్ క్రికెట్ అన్నప్పుడు రాజే కదా ఆడేది. అక్కడ రాజు ఏమవుతాడు చెప్పండి? సబ్జెక్ట్ అవుతాడు. ఈజ్ ఏమవుతుంది? హెల్పింగ్ వర్బ్ అవుతుంది. ప్లేయింగ్ ఏమవుతుంది? మెయిన్ వర్బ్ అవుతుంది. ఏం ఆడుతుండు? క్రికెట్ ఆడుతుండు. సో క్రికెట్ ఏమవుతుంది? అక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఎందుకంటే రాజు అనేవాడు యాక్షన్ చేస్తుండు, యాక్షన్ చేసేవాడిని సబ్జెక్ట్ అంటాం. దేని మీద యాక్షన్ చేస్తుండు? క్రికెట్ మీద యాక్షన్ చేస్తుండు. కాబట్టి క్రికెట్ ఏమవుతుంది చెప్పండి? అక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఓకేనా? అది నేను ఏమంటున్నా ఇక్కడ ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటే ఏంటంటే ఏ వర్బ్స్ పక్కన అయితే ఆబ్జెక్ట్ ఉంటుందో వాటిని ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటాం. ఏ వర్బ్స్ పక్కన అయితే ఆబ్జెక్ట్ ఉండదో వాటిని ఏమంటాం చెప్పండి మనము? ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అంటాం నా. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ ఆమ్ రైటింగ్ ఏ స్టోరీ. చూడండి ఇక్కడ ఐ ఆమ్ రైటింగ్ ఏ స్టోరీ అంటే ఇక్కడ మీకు డైరెక్ట్గా ఆబ్జెక్ట్ ఉందా లేదా? ఉంది. ఓకే, అక్కడ మనకు ఆబ్జెక్ట్ ఉంది అని. ఐ ఆమ్ రైటింగ్ ఏ స్టోరీ, ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది నాన్న. అది ఇక్కడ చూడండి నాన్న, షీ ఈస్ రన్నింగ్. చూడండి ఇక్కడ షీ ఈస్ రన్నింగ్ ఫాస్ట్, ఇక్కడ ఆబ్జెక్ట్ ఉందా నాన్న చెప్పండి? షీ ఈస్ రన్నింగ్ ఫాస్ట్, ఆబ్జెక్ట్ ఉందా ఇక్కడ? ఆమె రన్ చేస్తుంది. చూడండి, ఫాస్ట్ అంటే ఇది మనకు ఆబ్జెక్టా? కాదు. ఎందుకంటే ఫాస్ట్ అనేది మనకు ఒక యాడ్వర్బ్ నాన్న. మీకు ఒకవేళ ఇది ఆబ్జెక్ట్ అవుతే మనకు అది నౌన్ అన్న కావాలి, ప్రనౌన్ అన్న కావాలి. మరి ఫాస్ట్ అనేది మనకు నౌన్ కాదు, ప్రనౌన్ కాదు, ఏమవుతుంది? యాడ్వర్బ్ అవుతుంది. మీకు ఇంకోటి నన్ను ఫాస్ట్లీ అనే వర్డ్ కూడా ఉండదు ఇంగ్లీష్లో ఎప్పుడైనా సరే, గుర్తుపెట్టుకోండి. ఫాస్ట్లీ అనే వర్డ్ ఉండదు. స్లోలీ ఉంటుంది, కానీ ఫాస్ట్లీ ఉండదు. ఫాస్ట్ అనేది అడ్జెక్టివ్, అదే యాడ్వర్బ్ కూడా అదే. ఓకేనా? ఇక్కడ మనకు ఇది ఏమవుతుంది చెప్పండి? యాడ్వర్బ్ అవుతుంది. యాడ్వర్బ్ అంటే మనకు అది ఆబ్జెక్ట్ అయితే కాదు కదా, రన్ చేస్తుంది. ఎలా రన్ చేస్తుందని చెప్పేది మనకు అక్కడ అది యాడ్వర్బ్ అవుతుంది నాన్న. అయినా ఒకటి ఆబ్జెక్ట్ కాదు ఎట్లా గుర్తుపట్టాలి అంటే వాట్ అనే క్వశ్చన్కి అది ఆన్సర్ అయిందంటే అది మనకు ఆబ్జెక్ట్ అవుతుంది నాన్న. అదే వేర్ అనే క్వశ్చన్కి కానీ, హవ్ అనే క్వశ్చన్కి కానీ,
ఓకేనా. వెన్ అనే క్వశ్చన్ కానీ ఆన్సర్ అయినాయి అనుకోండి, అవి మనకు ఆబ్జెక్ట్స్ కావు, యాడ్వర్బ్స్ అవుతాయి అనమాట. ఓకేనా. కాబట్టి ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసుకుంటే ఓకేనా. ఇప్పుడు మీకు ఏమర్థమైంది, ఇదేమో మనకు ట్రాన్సిటివ్ వెర్బ్, ఇదేంటి చెప్పండి మనకి ఇంట్రాన్సిటివ్ వెర్బ్, ఎందుకంటే ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ లేదు కదా, ఇంట్రాన్సిటివ్ వెర్బ్ నాన్న. అయితే నేనేమంటున్నాను అంటే చూడండి, ఇక్కడ ఇవన్నీ మనకు ట్రాన్సిటివ్ వర్బ్స్ నాన్న, ఇవన్నీ ఏంటి చెప్పండి మనకు ట్రాన్సిటివ్ వర్బ్స్. అయితే ట్రాన్సిటివ్ వర్బ్స్ అన్నప్పుడు కంపల్సరీ వీటి పక్కన మనకి ఏముండాలి చెప్పండి, ఆబ్జెక్ట్ అనేది కంపల్సరీ ఉండాలి. ఓకేనా. ఏముండాలి చెప్పండి అక్కడ, ఆబ్జెక్ట్ అనేది కంపల్సరీ ఉండాలి. ఓకేనా. కాబట్టి ఆబ్జెక్ట్ అనేది కంపల్సరీ ఉండాలి కాబట్టి మరి ఇక్కడ మీరు జాగ్రత్తగా ఒక సెంటెన్స్ చెప్తా చూడండి నాన్న. మీకు ఇలా ఉందనుకోండి, చూడండి, ఐ ఎంజాయ్డ్ ఎట్ ద పార్టీ. ఇప్పుడు ఈ సెంటెన్స్ రైట్ ఆ రాంగ్ చూసుకోండి. నెక్స్ట్ వన్, ఐ ఎంజాయ్డ్ ద పార్టీ. చూడండి జాగ్రత్తగా, ఇలాంటి క్వశ్చన్ చాలా అడిగారు నన్ను ఎగ్జామ్లో, ఆల్రెడీ ఎగ్జామ్లో అడిగారు, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఓకేనా. ఐ ఎంజాయ్డ్ ఎట్ ద పార్టీ, ఐ ఎంజాయ్డ్ ద పార్టీ, ఇందులో ఏది కరెక్టో చూద్దాం. చూడండి ఇక్కడ ఎంజాయ్డ్ అనేది మనకి ఏం చెప్పండి, ఇది మనకు ట్రాన్సిటివ్ వెర్బ్, అది మనకు తెలుసు ఆల్రెడీ, ఒక లిస్ట్ ఉంటుంది. ఇప్పుడు చెప్పిన ట్రాన్సిటివ్ వర్బ్స్ నాన్న, మీరు రాయించిన ఇప్పుడు లిస్ట్ అది. ఓకే. ట్రాన్సిటివ్ వర్బ్స్ అన్నప్పుడు కంపల్సరీ ఆబ్జెక్ట్ ఉండాలి. మరి ఇప్పుడు ఎట్ ద పార్టీ అనేది మనకు ఆబ్జెక్ట్ అవుతుందా కాదా చెప్పండి. అట్ ద పార్టీ అంటే మనకి అది ఏమవుతుంది నాన్న, యాడ్వర్బ్ అవుతుంది. ఎందుకంటే ఐ ఎంజాయ్డ్, ఎంజాయ్ చేసిన, ఎక్కడ ఎంజాయ్ చేసినాం అనేది యాడ్వర్బ్ చెప్తుంది, యాడ్వర్బ్ చెప్తుంది కదా. మరి ఇక్కడ ఎట్ ద పార్టీ అనేది ఏంటి, ఎక్కడ ఎంజాయ్ చేసినాం అని చెప్తుంది. కాబట్టి వేరే అనే క్వశ్చన్కి ఆన్సరా కాదా, మరి ఇది వాట్ అనే క్వశ్చన్కి ఆన్సరా, మనకు వాట్ అనే క్వశ్చన్కి ఆన్సర్ అయినప్పుడు మాత్రమే అప్పుడు మనం అక్కడ ఏం చేస్తామంటే దాన్ని ఆబ్జెక్ట్ లా తీసుకోగలుగుతున్నాను. కానీ ఇక్కడ ఎట్ ద పార్టీ అన్నప్పుడు ఇక్కడ డైరెక్ట్ వచ్చిందా, మనకు లేదు కదా, డైరెక్ట్ వెర్బ్ తర్వాత ఇక్కడ ప్రిపోజిషన్ వచ్చి ఇట్లా వచ్చింది, కాబట్టి ఇది మనకు డైరెక్ట్ ఆబ్జెక్ట్ కాదు అని, కాబట్టి ఇది మనకి ఏంటిదంటే యాడ్వర్బ్ నాన్న, ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ లేదు. నెక్స్ట్ కింది సెంటెన్స్ చూడండి, ఐ ఎంజాయ్డ్ ద పార్టీ, ఇక్కడ మనకు ఇది ట్రాన్సిటివ్ వెర్బ్, పక్కన డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉందా లేదా, ఉంది. కాబట్టి ఐ ఎంజాయ్డ్ ద పార్టీ అనేది రైటా రాంగా, రైటే. ఎందుకంటే ఏం ఎంజాయ్ చేసినావు, వాట్ అనే ప్లేస్లో మనకు పార్టీనే ఎంజాయ్ చేసిన అనమాట. కాబట్టి ఇక్కడ ఎంజాయ్డ్ పక్కన ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ లేదు, ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ ఉంది నాన్న. మరి ఆబ్జెక్ట్ లేదు కదా, ఏం చేయాలి, మరి కంపల్సరీ ఆబ్జెక్ట్ కావాలి మనకు. ఎంజాయ్డ్ అని ట్రాన్సిటివ్ వెర్బే కదా, కంపల్సరీ ఆబ్జెక్ట్ కావాలి కదా నాన్న. మరి కంపల్సరీ ఆబ్జెక్ట్ కాబట్టి మనం ఏం చేయాలి అంటే చూడండి నాన్న, అప్పుడు మనం ఏం చేయాలి అంటే అక్కడ ఆబ్జెక్ట్ కొత్తది ఏం లేదు, ఆబ్జెక్ట్ అయితే ఏం లేదు. అప్పుడు మనం ఏం చేయాలి అంటే సబ్జెక్టే ఆబ్జెక్ట్లా యాక్ట్ చేస్తుందని ఊహించుకొని, అప్పుడు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ సేమ్ పర్సన్ సబ్జెక్ట్లా ఆబ్జెక్ట్లా వచ్చినప్పుడు మనం అప్పుడు ఏ ప్రొనౌన్స్ యూజ్ చేస్తాం చెప్పండి, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ యూజ్ చేస్తాం. ఏం చేస్తాం చెప్పండి, అక్కడ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ యూజ్ చేస్తాం. కాబట్టి ఐకి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఏంటిది నాన్న, మై సెల్ఫ్. కాబట్టి అప్పుడు మనకు ఆన్సర్ ఏమొస్తుంది అంటే ఐ ఎంజాయ్డ్ మై సెల్ఫ్, ఐ ఎంజాయ్డ్ మై సెల్ఫ్ ఎట్ ద పార్టీ అంట. ఓకేనా, ఐ ఎంజాయ్డ్ మై సెల్ఫ్ ఎట్ ద పార్టీ. ఇక చూడండి, ఇప్పుడు ఎంజాయ్డ్ పక్కన మీకు ఒక డైరెక్ట్ ఆబ్జెక్ట్ వచ్చిందా లేదా, వచ్చింది. కాబట్టి ఇప్పుడు కరెక్ట్ ఉంది అని. సో ఎంజాయ్డ్ పక్కన మీకు ఎప్పుడైతే డైరెక్ట్గా ఆబ్జెక్ట్ లేదో అప్పుడు మీరు కంపల్సరీ ఏం చేయాలంటే కొత్త ఆబ్జెక్ట్ అయితే తీసుకొచ్చి రాయలేరు. అప్పుడు ఏం చేస్తాను, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్లా వస్తుందని ఊహించుకొని మన సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ సేమ్ పర్సన్ సబ్జెక్ట్లా ఆడే ఉండనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తాం నాన్న, ఆబ్జెక్ట్ ప్లేస్లో మనం కంపల్సరీ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ యూజ్ చేసుకోవాలి కదా. కాబట్టి ఐ ఎంజాయ్డ్ మై సెల్ఫ్ ఎట్ ద పార్టీ. ఓకేనా. అదే మనకు ఇప్పుడు ఇక్కడ ఇంకో సెంటెన్స్ క్లియర్గా చెప్తా చూడండి నాన్న. ఇంట్రడ్యూస్ చూడండి, ఇట్లా ఉంది అనుకోండి, సపోజ్ చూడండి నాన్న, ఇంట్రడ్యూస్డ్ టు ద చైర్మన్. క్లియర్ కట్ కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి నన్ను, అంతే. ఇంట్రడ్యూస్డ్ టు ద చైర్మన్ అంటే ఇక్కడ ఇంట్రడ్యూస్డ్ అనేది ఏంటిది, మనం కంపల్సరీ ట్రాన్సిటివ్ వెర్బ్ రాయించిన మీకు లిస్ట్, ట్రాన్సిటివ్ వెర్బ్ కాబట్టి కంపల్సరీ పక్కన ఏం రావాలి చెప్పండి, మనకు ఆబ్జెక్ట్ ఉండాలి. మరి ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ ఉందా లేదు, టు ద చైర్మన్ అంటే డైరెక్ట్ ఇక్కడ నౌన్ లేదు కదా, ఆబ్జెక్ట్ లేదు కదా. మరి అప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి, ఆమె ఇంట్రడ్యూస్ అక్కడ మనకు ఆబ్జెక్ట్ లేదు కాబట్టి ఏం చేస్తున్నాను, కొత్త ఆబ్జెక్ట్ అయితే రాయలేం కదా. అప్పుడు ఆమె, సో ఆ సబ్జెక్టు నెక్స్ట్ ఆబ్జెక్ట్లా కూడా ఆమె యాక్ట్ చేస్తున్న ఊహించుకొని సబ్జెక్ట్ ఆమె ఆబ్జెక్ట్ ఆమె ఉంటే అప్పుడు మనం ఆబ్జెక్ట్ ప్లేస్లో ఏమి చేసుకుంటాం చెప్పండి, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ యూజ్ చేసుకోవాలి కదా. షీకి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఏంటిది, హర్ సెల్ఫ్. కాబట్టి షీ ఇంట్రడ్యూస్డ్ హర్ సెల్ఫ్ టు ద చైర్మన్. అది ఓకేనా. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఎప్పుడు వస్తాయినా జనరల్గా ఎప్పుడైతే సేమ్ పర్సన్ సబ్జెక్ట్లా ఆబ్జెక్ట్లా ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ కేసులు ఏమొస్తాయి చెప్పండి, మనకు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ వస్తాయి. కాబట్టి అది జాగ్రత్తగా చూసుకోండి మీరు, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు నేనే చంపుకున్నాను అనుకోండి, ఐ కిల్డ్ మీ అంటామా, ఐ కిల్డ్ మై సెల్ఫ్ అంటామా, ఐ కిల్డ్ మై సెల్ఫ్. నేను సబ్జెక్ట్, ఐ చంపింది నేనే, చంపబడింది కూడా నేనే అక్కడ. కాబట్టి ఎప్పుడైతే సబ్జెక్ట్ సేమ్ పర్సన్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ కేసులు ఏమి యూజ్ చేసుకోవాలి, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ యూజ్ చేసుకోవాలి. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటే తెలుసు కదా, సెల్ఫ్ వర్డ్స్ సెల్స్ వర్డ్స్ నాన్న. ఓకేనా. అది కాబట్టి ఇక్కడ మనకు ఇది రైట్. ఒకవేళ ఇలా ఉందనుకోండి, చూడండి ఇక్కడ షీ ఇంట్రడ్యూస్డ్ మీ టు ద చైర్మన్. చూడండి ఇక్కడ మరి ఇప్పుడు ఇది రైట్ రాంగా చెప్పండి,
ఏం లేదు, ఇంట్రడ్యూస్డ్ అనేది మనకు ట్రాన్సిటివ్ వెర్బ్ కదా, దీని పక్కన ఆబ్జెక్ట్ ఉందా లేదా, ఉంది, ఆమె నన్ను ఇంట్రడ్యూస్ చేసింది కాబట్టి ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ఓకే. సో మనకు డైరెక్ట్గా అక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంటే ఓకే, ఆబ్జెక్ట్ లేకపోతే ఏం చేస్తాం చెప్పని, ట్రాన్సిటివ్ పక్కన ఏం చేస్తామంటే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్లా యాక్ట్ చేస్తున్నాం ఊహించుకొని అక్కడ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ రాసుకుంటాం. కాబట్టి ఇది కాన్సెప్ట్, ఓకేనా. ఈ వర్బ్స్ అన్నిటికీ ఓకేనా, అవైల్ కానీ ఆబ్సెంట్, దే అబ్సెంటెడ్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ ద క్లాస్ అంటాం, ఓకేనా, అది రైట్. కాబట్టి ఇవి అన్నాను అవైల్, ఓకేనా. షీ అవైల్డ్ హర్ సెల్ఫ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ, అవైల్ అంటే యూజ్ చేసుకోవడం అనమాట, ఓకేనా. కాబట్టి ఇవి రైట్. అయితే ఇక్కడ మనకు సింపుల్గా చూసుకుంటే ఇప్పుడు చెప్పండి అన్న, ఐ ఎంజాయ్డ్ ఇన్ ఊటీ, ఎక్కడ ఎంజాయ్ చేసిన, ఊటీలో ఎంజాయ్ చేసిన అని చెప్తున్నా. కాబట్టి ఇక్కడ ఎంజాయ్డ్ అనేది మనకు ట్రాన్సిటివ్ వెర్బే కదా, ట్రాన్సిటివ్ వెర్బ్ కాబట్టి ఇక్కడ మనకు ఇన్ ఊటీ అనేది మనకు ఆబ్జెక్ట్ అవుతుందా కాదు, ఎక్కడ అనే దానికి మనకు ఆన్సర్ అవుతుంది అది. కాబట్టి ఇక్కడ వాట్ అనే క్వశ్చన్కి అయితే ఆన్సర్ కావట్లేదు కదా, ఎక్కడ అనే దానికి ఆన్సర్ అవుతుంది కాబట్టి ఇది మనకు ఆబ్జెక్ట్ ఉందా, ఇక్కడ లేదు. ఆబ్జెక్ట్ ఉంటే కంపల్సరీ ఇది మనకు నౌన్ ప్రొనౌన్ కావాలి కదా, మన ఆబ్జెక్ట్ ఉందా, ఇక్కడ లేదు, ఓకే లేదు కాబట్టి అది మనకి యాడ్వర్బ్ నాన్న, ఇన్ ఊటీ అనేది మనకి యాడ్వర్బ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు, మరి అప్పుడు మనం ఏం చేయాలి, కంపల్సరీ ఏం చేయాలి, రిఫ్లెక్స్ ప్రొనౌన్ ఉండాలా లేదా. కాబట్టి ఇక్కడ ఆబ్జెక్టే లేదు కాబట్టి ఇది మనకు రాంగ్ సెంటెన్స్ కదా, రాంగ్. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుంది చెప్పండి, ఐ ఎంజాయ్డ్ మై సెల్ఫ్ ఇన్ ఊటీ, సారీ ఇన్ ద ఊటీ కాదు, ఇన్ ఊటీ అంట. క్లియరా, ఇది నా కాన్సెప్ట్, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మీరు ఎక్కడ చూసినా సరే అది పట్టిస్తూ ఉంటుంది దీని అసలు, కాబట్టి కాన్సెప్ట్ అది, ఓకేనా. సో ఎంజాయ్, ఓకేనా, ఎంజాయ్డ్ అనేవాడు చాలా ఇంపార్టెంట్. మీకు ఏవైతే లిస్ట్ ఇచ్చానో అవి మనకు ట్రాన్సిటివ్ వెర్బ్స్ అనమాట, అంటే కంపల్సరీ అక్కడ ఆబ్జెక్ట్ ఉండాలి. వాడు ఏం చేస్తాడు, మనకు ఆబ్జెక్ట్ ఇవ్వడు, యాడ్వర్బ్ ఇస్తాడు అక్కడ మీరు కన్విన్స్ చేయడం కోసం, ఓకేనా. కాబట్టి మీరు ఏం చేయాలి అంటే అక్కడ ఆబ్జెక్ట్ లేదని గ్రహించాలి, ఆబ్జెక్ట్ ఉందా లేదా చూడండి అంతే. ఆబ్జెక్ట్ ఉంటే ఓకే, ఆబ్జెక్ట్ లేకపోతే మీరు ఏం చేస్తున్నానా, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్, సబ్జెక్టే ఆబ్జెక్ట్లో యాక్ట్ చేస్తున్నాను ఊహించుకొని అక్కడ ఆబ్జెక్ట్ ప్లేస్లో రిఫ్లెక్స్ ప్రొనౌన్స్ రాస్తాం. కాబట్టి ఇక్కడ ఐ అనే సబ్జెక్ట్ కాబట్టి మై సెల్ఫే వస్తుంది కదా ఇక్కడ ఐకి, కాబట్టి అది ఓకేనా. అది అదే వీక్ ఏమొస్తుంది నాన్న, వి అనేది ప్లూరల్ కాబట్టి ఏమొస్తుంది మనకు, అవర్ సెల్ఫ్ ఉండదు, మళ్ళీ సింగులర్కి ఏమో సెల్ఫ్, ప్లూరల్కి ఏమో సెల్ఫ్స్. యు అనే దానికి సింగులర్ ప్లూరల్ రెండు ఉంటాయి కదా, కాబట్టి యువర్ సెల్ఫ్ ఉంటుంది, యువర్ సెల్ఫ్స్ ఉంటుంది. అదే దేకి ఏమొస్తుంది చెప్పండి, దెమ్ సెల్వ్స్. చూడన్నా మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా కాబట్టి ఇంత టైం పడుతుంది, ఓకేనా, మీరు ఏం వరీ అవ్వకండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ అన్న చూడండి ఇక్కడ, చూస్ ద డిస్కోర్స్ మార్కర్ దట్ కెన్ బి యూజ్డ్ టు ఎలాబరేట్ సంథింగ్. ఎలాబరేట్ చూడండి ఇక్కడ. సో ఎలాబరేట్ చేయడానికి ఏం యూజ్ చేస్తామంటే చెప్పండి, ఎలాబరేట్ చేయడం అంటే దాని మీనింగ్ ఇంక్రీజ్ చేయడమే కదా, ఇక్కడ ఇంక్రీజ్ చేయడం కాబట్టి మనకు ఇప్పుడు ఇన్ అదర్ వర్డ్స్ అంటే మళ్ళీ ఇంకా మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నామా లేదా, అంటే దాన్ని ఎలాబరేట్ చేస్తానికి ట్రై చేస్తున్నాం కదా. బట్ ఆన్సర్ వస్తుంది సింపుల్గా ఇన్ అదర్ వర్డ్స్. హవెవర్ అంటే అయినప్పటికీ, ఇది మనకు ఆన్సర్ కాదు. ఆన్ ద కాంట్రరీ ఆన్సర్ అవుతుందా కాదు, ఐ అగ్రీ ఆన్సర్ అవుతుందా కాదు. సింపుల్గా మనకు ఇంకా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇన్ అదర్ వర్డ్స్ అని చెప్పుకుంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా. బట్ ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఎంత సింపుల్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. మీకు పంక్చువేషన్ మార్క్స్లో ఇది ఈ క్వశ్చన్ మీకు ఎక్కడ చూసి ఉండరు. పంక్చువేషన్ మార్క్స్లో ఈ క్వశ్చన్ కొత్త క్వశ్చన్, ఎక్కడ చూసి ఉండరు నాన్న. కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకోండి కాన్సెప్ట్ని, రైట్. ఏమంటుండు, చూస్ ద పంక్చువేషన్ మార్క్ విచ్ ఈజ్ యూజ్డ్ టు జాయిన్ టూ ఇండిపెండెంట్ క్లాసెస్ వితౌట్ ఏ కంజంక్షన్. అంటే జనరల్గా చూడండి, ఇండిపెండెంట్ ఓకేనా, రెండు ఇండిపెండెంట్ క్లాసెస్ కలిపితే అది ఏమవుతుంది చెప్పండి, మనకు కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది, ఓకేనా. సో కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఏంటిది నాన్న, రెండు ఇండిపెండెంట్ క్లాసెస్ కలిసి ఉన్న సెంటెన్స్ ఏమంటుంది చెప్పండి, కాంపౌండ్ సెంటెన్స్ అంటాం. అక్కడ ఏ కంజంక్షన్స్ ఉంటాయి నాన్న, కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఉంటాయి, ఓకేనా, కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఏమడుతున్నాడు వాడు, కంజంక్షన్ లేకుండా రెండు కాంపౌండ్ సెంటెన్స్ని కలపాలి అంటే మీరు ఏ పంక్చువేషన్ మార్క్స్ యూజ్ చేస్తామని చెప్పారు. మీకు నా కోర్సులో డీటెయిల్గా చెప్పిన దీని గురించి, నా కోర్సులో డీటెయిల్గా చెప్పిన, యాప్ డౌన్లోడ్ చేసి కోర్సు తీసుకోండి అక్కడ, ఓకే. పంక్చువేషన్ మార్క్స్లో చెప్పినాను, రైట్, ఓకే పర్లేదు. ఇక మనకు అది దేని గురించి చెప్తుంది అంటే చూడండి నాన్న, మనకు సెమీకోలన్ నాన్న, ఏం చెప్పండి, అది మనకు సెమీకోలన్ నాన్న, ఇది సెమీకోలన్ చెప్తుంది దాని గురించి, రైట్. ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చూడండి, దీన్నేమో కోలన్ అంటాం, దీన్నేమో సెమీకోలన్ అంటాం. రెండు డాట్స్ ఉంటేనేమో కోలన్, ఒక డాట్ ఒక కామా ఉంటేనేమో సెమీకోలన్ అంటాం. ఎట్లా కన్ఫ్యూజ్ కాకండి, ఎట్లా చూడండి, ఇదేమో కోలన్ అంటే చిన్న వర్డే కదా, ఇదేమో సెమీకోలన్, సెమీ అంటే పెద్దగా ఉంది కదా కొంచెం, కోలన్ సెమీకోలన్ రెండు వర్డ్స్ ఉన్నాయి, అక్కడ వర్డ్ ఉంది. బట్ ఇంకా ఇది పెద్దగా ఉందా, ఇది పెద్దగా ఉందా అని ఇక్కడ కామా ఉంది కాబట్టి ఇది కొంచెం పెద్దగా ఉంది కదా. కాబట్టి పైన డాట్ కింద కామా ఉంటే అది మనకు సెమీకోలన్, రెండు డాట్స్ ఏముంటే చిన్నగా ఉంది కదా, కోలన్. క్లియరా, రైట్. అయితే ఈ సెమీకోలన్ మనం చూడండి జాగ్రత్తగా, సెమీకోలన్ మనం ఎక్కడ యూజ్ చేసుకుంటూ వెళ్తామో చూడండి, రెండు ఇండిపెండెంట్ క్లాసెస్ని కంజంక్షన్ లేకుండా రాసినప్పుడు మనం సెమీకోలన్ యూజ్ చేసుకోవచ్చు నాన్న. ఒకసారి ఇక్కడ చూడండి, ఇది ప్రీవియస్ క్వశ్చన్లో వచ్చిన వర్డే నాన్న, మీరేం కొత్తదేం కాదు. చూడండి ఇక్కడ మీకు రాస్తాను, ఎగ్జాంపుల్ వస్తుంది చూడండి ఇక్కడ, షీ వర్క్డ్ హార్డ్, చూడండి ఇక్కడ, షీ వర్క్డ్ హార్డ్ అండ్ షీ పాస్డ్ ద ఎగ్జామ్. షీ వర్క్డ్ హార్డ్ అండ్ షీ పాస్డ్ ద ఎగ్జామ్.
చూడండి ఇక్కడ షీ వర్క్డ్ హార్డ్ అండ్ షీ పాస్డ్ ద ఎగ్జామ్. మనం ఇక్కడ ఈ కామ పెట్టి అండ్ పెట్టాలి, రైట్? ఇది మనకి ఏంటి చెప్పండి, కాంపౌండ్ సెంటెన్స్ అన్న. చూడండి ఇది మనకు ఫుల్ మీనింగ్ ఇస్తుంది, ఇది కూడా మనకు ఫుల్ మీనింగ్ ఇస్తుంది కదా. ఇక్కడ సబ్జెక్ట్ వర్బ్ ఉంది, అక్కడ సబ్జెక్ట్ వర్బ్ ఉంది కదా. రెండు క్లాసెస్, రెండు ఇండిపెండెంట్ క్లాసులా కదా, ఇండిపెండెంట్ క్లాసెస్. కోఆర్డినేటింగ్ కంజంక్షన్ వచ్చింది కాబట్టి ఇండిపెండెంట్ క్లాసెస్, రైట్? అయితే ఇక్కడ మనము ఈ యాండ్ని లేపేసి, ఓకేనా, రెండు అక్కడ ఇండిపెండెంట్ క్లాసెస్ని యాండ్ కంజంక్షన్ లేకుండా ఎట్లా రాయొచ్చు అంటే ఈ సెమీకోలన్ యూజ్ చేసుకొని రాయొచ్చు నాన్న. కాబట్టి మనకు అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి, షీ వర్క్డ్ హార్డ్, షీ వర్క్డ్ హార్డ్ సెమీకోలన్ షీ పాస్డ్ ద ఎగ్జామ్, షీ పాస్డ్ ద ఎగ్జామ్. ఇది ఓకేనా, ఇలా రాయొచ్చు అనమాట. అర్థమైందా? సో అండ్ కంజంక్షన్ తీసేసి మనం ఇక్కడ ఇలా రాయొచ్చు అన్న. కాబట్టి రెండు ఇండిపెండెంట్ క్లాసెస్ని కంజంక్షన్ లేకుండా ఏది కలుపుతుంది చెప్పండి, మనకు ఈ సెమీకోలన్ అనేది కలుపుతుంది అనమాట. బట్ కూడా అంతే. చూడండి, షీ వర్క్డ్ హార్డ్ బట్ షీ ఫెయిల్డ్, షీ వర్క్డ్ హార్డ్ కమ బట్ షీ ఫెయిల్డ్ అని ఉంటుంది. అప్పుడు బట్టను తీసేసి మనం ఏం రాయొచ్చు చెప్పండి, షీ వర్క్డ్ హార్డ్ సెమీకోలన్ షీ ఫెయిల్డ్ అని రాయొచ్చు. క్లియరా? రైట్. ఇది మనకు ఒక క్వశ్చన్ అన్న, రైట్? ఓకే, ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ, సెమీకోలన్, పైన పులి స్టాప్ కింద కామ, అపాస్ట్రఫీ అంటామా లేదు, క్వశ్చన్ మార్క్స్ అంటామా లేదు, క్వశ్చన్ మార్క్ అలా. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, చూడండి ఇక్కడ ఫాస్ట్గా ఏమంటుంది ఇక్కడ, చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ విచ్ దే అపియర్ ఇన్ డిక్షనరీ. డిక్షనరీ మీద కంపల్సరీ క్వశ్చన్ అనమాట ఇది. ఇంకా అరేంజ్మెంట్ చేసుకుంటూ చూడండి ఇక్కడ అన్ని పి పి పి, రైట్? పి మీ ఇచ్చినాను, తర్వాత మనకు ఈ ఇచ్చిండు, ఎల్ ఇచ్చిండు, ఈ ఇచ్చిండు, నెక్స్ట్ ఇక్కడ ఎల్ ఇచ్చిండు. ఎల్ ఫస్ట్ వస్తుందా, ఈ ఫస్ట్ వస్తుందా? కంపల్సరీ మనకు ఇక్కడ ఏబిసిడిఈ ఈ ఫస్ట్ వస్తుంది కాబట్టి ఎల్ ఉన్నాయి పక్కన పెడదాం, ఓకేనా, రైట్? ఈ వస్తుంది. మరి పిఈఆరా పిఈఓనా, ఓ ఫస్ట్ వస్తుందా, ఆర్ ఫస్ట్ వస్తుందా? ఎంఎన్ఓ పిక్యూఆర్, ఓ ఫస్ట్ వస్తుంది కాబట్టి సి అనేది ఫస్ట్ వస్తుంది అన్న. బట్ సి తోటి ఆప్షన్ స్టార్ట్ అయిన ఆప్షన్ ఏముంది, ఒకటే ఉంది కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఒకవేళ సి తోటి రెండు ఆప్షన్స్ ఉన్నాయి అనుకోండి, సి తర్వాత కంపల్సరీ ఏం రావాలి చెప్పండి ఇక్కడ మనకు, ఇంకా కంపల్సరీ మనకు ఏనే రావాలి కాబట్టి సిఏ అనేది పేరు ఉంటుంది అన్న. సిఏ తర్వాత మనకి ఇక్కడ ప్లీజ్లో ఇక్కడ ప్లేస్ పిఎల్, ఏ ఉంది ఇక్కడ, ఏ ఉంది కాబట్టి ఏ ఫస్ట్ వస్తుంది కదా, సిఏబిడి, ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. క్లియర్ కదా? కంపల్సరీ 1 మార్క్ ఇది. ఇంకా నెక్స్ట్, చూస్ ద లింకర్ దట్ ఇంప్లైస్ కాంట్రాస్ట్. చెప్పండి, కాంట్రాస్ట్ అంటే చెప్పిన ఆల్రెడీ ఆపోజిట్, ఓకేనా? కాంట్రాస్ట్ చేయడం అంటే మీనింగ్ ఏం చెప్పండి, అపోజ్ చేయడం అనమాట, రైట్? మీకు ఆల్రెడీ నేను లింకర్స్ టాపిక్ యూట్యూబ్ లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేసిన లింకర్స్ టాపిక్ వెళ్ళి చూడండి. ఆ టాపిక్ని చూడండి. మీరు కోర్సు తీసుకోవడంతో పాటు ఏదైతే నేను ఇక్కడ యూట్యూబ్లో చేస్తున్నానో ఫ్రీ వీడియోస్, ప్రతి ఒక్క వీడియో చూడండి. కోర్సు తీసుకున్న వాళ్ళు కూడా కంపల్సరీ చూడండి వీడియోలు, ఎందుకంటే మీకు ఇక్కడ లేటెస్ట్ కొన్ని క్వశ్చన్స్, కొత్త క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇక్కడ ప్రీవియస్ పేపర్స్ కాబట్టి, రైట్? చూడండి ఇక్కడ ఫర్దర్ మోర్ అంటే ఇంకా ఏమన్నా అపోజ్ చేస్తుందా లేదు, మోర్ ఓవర్ అంటే ఇంకా అపోజ్ చేస్తుందా లేదు, ఎడిషనల్లీ అంటే ఇంకా అపోజ్ చేస్తుందా లేదు. కాబట్టి ఆన్సర్ వస్తున్నానా, నెవర్త్లెస్, ఓకేనా? జనరల్ నెవర్త్లెస్ అంటే మీనింగ్ ఏంటంటే సో హవెవర్, ఓకేనా, హవెవర్. లేకపోతే ఇక్కడ ఇన్స్పైట్ ఆఫ్ దట్ హవెవర్ అంటూ ఉంటాం, దాన్ని మనం నెవర్త్లెస్ అంటాం. నెవర్త్లెస్ అనేది మనకి ఏం చెప్పండి, ఒక కాంట్రాస్ట్ ఇండికేటర్, బట్ లాగా అనమాట సింపుల్గా, ఓకేనా? ఇవేంటి నాన్న మనకి ఇక్కడ ఇవి కాంట్రాస్ట్ ఇండికేటర్స్ అవుతాయా లేవు, సపోర్టివ్ లాగా మారిపోతాయి అనమాట, ఓకేనా? ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసేటప్పుడు ఇది చేస్తాం, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద కాంపౌండ్ సెంటెన్స్ నాన్న. చెప్పండి నాన్న, కాంపౌండ్ సెంటెన్స్ చెప్పినా కదా, చూడండి. సింపుల్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్ నాన్న, ఓకేనా? సింపుల్ సెంటెన్స్ అంటే ఏంటి చెప్పండి. సింపుల్ సెంటెన్స్ అంటే ఏంటిదంటే మనకు ఒకటే ఇండిపెండెంట్ క్లాస్ ఉంటే దాన్ని మనం సింపుల్ సెంటెన్స్ అంటాం, ఓకేనా? నెక్స్ట్ వన్, రెండు ఇండిపెండెంట్ క్లాసులు ఉంటే దాన్ని ఏమంటాం చెప్పండి, మనము కాంపౌండ్ సెంటెన్స్ అంటాం. నెక్స్ట్ ఒక డిపెండెంట్ క్లాస్, ఒక ఇండిపెండెంట్ క్లాస్ ఉంటే ఏమంటాం చెప్పండి, దాన్ని కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. మళ్ళీ మీరు డిపెండెంట్, ఇండిపెండెంట్ అవన్నీ చెప్పిన ఆల్రెడీ వీడియోస్లో, ప్రైజెస్, క్లాసెస్, సెంటెన్స్ అన్ని వీడియోస్ చూడండి అన్న, మీకు క్లియర్గా అర్థమైపోతుంది అక్కడ, ఓకేనా? నెక్స్ట్ డిపెండెంట్ క్లాస్ అంటేనేమో వేరే దాని మీద డిపెండ్ అవుతుంది, అంటే దాని దగ్గర ఫుల్ మీనింగ్ ఉండదు అని. ఇండిపెండెంట్ అంటే ఇండిపెండెంట్గా ఉంటుంది, అంటే దాని మీద ఫుల్ మీనింగ్ ఉంటుంది అని దాని దగ్గర, ఓకేనా, రైట్? అయితే మీకు ఇంకొచ్చాండి ఇక్కడ ఆన్సర్ వస్తే చెప్పండి, కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఏముండాలని అక్కడ మనకు రెండు ఇండిపెండెంట్ క్లాసులు ఉండాలి. అవి దేంతో జాయిన్ అయిపోవాలి, కోఆర్డినేటింగ్ కంజంక్షన్ తోటి జాయిన్ అయిపోవాలి. అండ్ కానీ బట్ కానీ ఓకే ఉంటాయి కదా ఇవి, రైట్? బట్ ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్, ఐ వెంట్ టు ద షోర్ బట్ దే వర్ క్లోజ్డ్. బట్ ఐ వెంట్ టు ద షోర్ అంటే ఇక్కడ మనకు సబ్జెక్ట్ వెర్బ్ ఒక క్లాస్ ఉంది కదా, దే వర్ క్లోజ్డ్ అంటే ఇంకో క్లాస్ ఉంది కదా, రెండు ఫుల్ మీనింగ్ ఇస్తున్నాయా లేవా? రెండు ఇండిపెండెంట్ క్లాసులే కదా నాన్న. ఇప్పుడు రెండు ఇండిపెండెంట్ క్లాసులు బట్ తోటి కనెక్ట్ అయిపోయినాయి కాబట్టి కాంపౌండ్ సెంటెన్స్. చూడండి, ఆఫ్టర్ ఐ వెంట్ టు ద షోర్, షోర్ అంటే ఇక్కడ తీరానికండి, ఓకేనా? చూడండి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఆఫ్టర్ ఐ వెంట్ టు ద షోర్ అంటే ఇది ఏం చేస్తున్నాను ఇక్కడ, ఆఫ్టర్ అంటే మనకు అదొక సబార్డినేటింగ్ కంజంక్షన్ అన్న, ఓకేనా? ఆఫ్టర్ వస్తే మనకు అది ఆఫ్టర్ కానీ, దట్ కానీ, ఇఫ్ కానీ, దో కానీ, ఈవెన్ దో కానీ, ఆల్ దో కానీ, ఇవన్నీ మనకు అవి సబార్డినేటింగ్ కంజంక్షన్స్ గురించి చెప్తాయి. కాబట్టి ఇది మనకు కాంప్లెక్స్ సెంటెన్స్ నాన్న, రైట్? షీ కుక్డ్ డిన్నర్ వైల్
వైల్ వచ్చినాక మనకి ఇక్కడ ఏంటంటే ఫుల్ మీనింగ్ ఇస్తలేదు ఇది, రైట్? కాబట్టి ఇక్కడ ఫుల్ మీనింగ్ ఇస్తలేదు కాబట్టి అది మనకు కాంప్లెక్స్ సెంటెన్స్ నాన్న. ఇది కాంప్లెక్స్ సెంటెన్స్, ఇది కాంప్లెక్స్ సెంటెన్సే. ఇది మనకు ఆన్సర్లు కావు. ద బుక్ ఈజ్ ఆన్ ద షెల్ఫ్ వేర్ ఇట్ బిలాంగ్స్. ఓకేనా? ఇది కూడా మనకి ఏంటంటే కాంప్లెక్స్ సెంటెన్సే నాన్న. ఒక డిపెండెంట్ క్లాస్ ఉంటుంది, ఒక ఇండిపెండెంట్ క్లాస్ ఉంటుంది, రైట్? అక్కడ మనకు 2 ఇండిపెండెంట్ క్లాస్లే మనకు ఇక్కడ కోఆర్డినేటింగ్ కంజంక్షన్ తోటి వచ్చింది. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎన్ ఇంటర్జెక్షన్. చెప్పిన ఇంటర్జెక్షన్ అంటే ఏంటి నాన్న? చూడండి, చాలా సింపుల్ నాన్న. ఏదైతే మనకు ఎక్స్క్లమేషన్ మార్క్ తోటి ఎండ్ అవుతుందో, ఆశ్చర్యార్థంతో ఎండ్ అవుతుందో దాని ఏమంటాం చెప్పండి మనం ఇక్కడ? ఇంటర్జెక్షన్ అంటాం. ఇంటర్జెక్షన్ వేటి కోసం ఏం చేస్తున్నాను? ఎక్స్క్లమేషన్ మార్క్. ఓకేనా? బట్ ఇక్కడ మనకు చూడండి, ఇందులో వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అంటే ఏది కాదు అంటుండు. ఇంటర్జెక్షన్ కాదు ఏంటిది అడుగుతుంది. చూడండి, ఇంటర్జెక్షన్ అంటే కంపల్సరీ అక్కడ మనకి ఎక్స్క్లమేషన్ మార్క్ ఉండాలి కదా. మూడింటికి ఎక్స్ప్లెనేషన్ మార్క్ ఉంది, కానీ ఇక్కడ బ్యూటిఫుల్ అనే దానికి ఎక్స్క్లమేషన్ మార్క్ లేదు. బట్ ఆన్సర్ వస్తుంది ఇక్కడ ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. బ్యూటిఫుల్ అనేది ఏంటిది నాన్న? ఒక అడ్జెక్టివ్. ఓకేనా? అడ్జెక్టివ్ అనమాట. ఓకే, అట్ ఇంకోటి ఒకటి అడ్జెక్టివ్ అని గుర్తుపట్టాలంటే ఎట్లా గుర్తుపట్టాలని చెప్పండి మనము? ఒకటి వర్డ్ అడ్జెక్టివ్ అని గుర్తుపట్టాలంటే సింపుల్గా ఏం చేయాలంటే దాని పక్కన నౌన్ పెట్టి చూడండి. దాని పక్కన నౌన్ పెట్టి చూసి అది కరెక్టే వచ్చి దాన్ని మోడిఫై చేస్తుంది అనుకున్నాను, అది మనకు అడ్జెక్టివ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటెలిజెంట్, ఇంటెలిజెన్స్. ఇంటెలిజెంట్, ఇంటెలిజెన్స్ 2 వర్డ్స్ ఉంటాయి. ఒకటేమో నౌన్, ఒకటేమో అడ్జెక్టివ్ నాన్న. ఎట్లా గుర్తుపడతారు మీరు? చూడండి, ఇంటెలిజెంట్ పీపుల్ అంటామా, ఇంటెలిజెన్స్ పీపుల్ అంటామా? ఇంటెలిజెంట్ పీపుల్ అంటాం. అంటే ఇంటెలిజెంట్ పక్కన నౌన్ వచ్చే ఛాయిస్ ఉంది. కాబట్టి ఇంటెలిజెంట్ అనేది అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ అంటే నౌన్ని ప్రొనౌన్ని మోడిఫై చేస్తుంది కదా. బట్ ఏ అడ్జెక్టివ్ పక్కనైనా సరే నౌన్ వచ్చే ఛాయిస్ ఉంటుంది. ఒక వర్డ్ అడ్జెక్టివా కాదని మనం తెలియాలంటే ఏం చేయాలి చెప్పండి? దాని పక్కన నౌన్ పెట్టి చెక్ చేయాలన్నమాట. నౌన్ పెట్టి చెక్ చేసి అది మోడిఫై చేస్తే అది మనకు అడ్జెక్టివ్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, చాలా ఇంపార్టెంట్ నాన్న ఇది మీకు. ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ ప్రొనౌన్ ఇన్ ద సెంటెన్స్. చూడండి, టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ మీకు చాలా ఇంపార్టెంట్. నా కోర్సులో డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టినది. ఓకేనా? ఏమంటుండే ఇక్కడ? దిస్ బుక్ ఈజ్ మైన్, రైట్? దిస్ బుక్ ఈజ్ మైన్ నాన్న. ఇక్కడ మనకు ఎలాంటి టైప్ ఆఫ్ ప్రొనౌన్ ఉంది అంటుండు. ఓకేనా? దిస్ బుక్ ఈజ్ మైన్ ఎలాంటి టైప్ ఆఫ్ ప్రొనౌన్ ఉంది అని, రైట్? చెప్పండి. మనకి ఇక్కడ దిస్ బుక్ ఈజ్ మైన్ అన్నప్పుడు ఇక్కడ చూడండి అన్న, మైన్ చాలా ఇంపార్టెంట్ అన్న. మైన్ చూడండి, ఇక్కడ మీకు రాస్తాను క్లియర్గా. మై, మైన్, అవర్, అవర్స్, యువర్, యువర్స్, హిస్, హర్, హర్స్, ఇట్స్, ఇట్స్, దేర్, దేర్స్. చూడండి ఇక్కడ మనకు హిజ్, ఇట్స్ అనేది ఏంటంటే 2 మనకు సేమే ఉంటాయి. ఓకేనా? చూడండి, జనరల్గా ఈ మనకి ఏంటంటే ప్రొనౌన్స్ నాన్న. ఈ మనకి ఏం చెప్పండి? మనకు ప్రొనౌన్స్. ఓకేనా? ప్రొనౌన్స్ నాన్న. అయితే మీకు ప్రొనౌన్స్లో అన్ని రాస్తావు చూడండి. ఇంకా మీకు ఇక్కడే ఐ ఏమవుతుంది? మీ. బి ఏమవుతుంది? అస్. యూ ఏమవుతుంది? మళ్ళీ మనకి ఇక్కడ యూనే. ఈ ఏమవుతుంది? హిమ్. సి ఏమవుతుంది? హర్. ఇట్ ఏమవుతుంది? మళ్ళీ ఇట్టే. దే ఏమవుతుంది మనకు? దెమ్. ఇది క్లియర్గా చూసుకున్నానా? ఓకేనా? నెక్స్ట్ మై అంటే మై సెల్ఫ్, రిఫ్లెక్స్ ప్రొనౌన్ మనకు మై సెల్ఫ్ అవుతుంది. వి అంటే అవర్ సెల్ఫ్. యు అంటే 2 వస్తాయి. యువర్ సెల్ఫ్ ఉంటుంది, సింగులర్ ప్లూరల్. యువర్ సెల్ఫ్స్ ఉంటుంది నాన్న. నెక్స్ట్ హిమ్ సెల్ఫ్. నెక్స్ట్ హర్ సెల్ఫ్. నెక్స్ట్ ఇట్ సెల్ఫ్. నెక్స్ట్ ఇది దే అంటే దెమ్ సెల్ఫ్సా, సెల్ఫ్సా? సెల్ఫ్స్, దెమ్ సెల్ఫ్స్. ఇది నాన్న. అయితే జాగ్రత్తగా చూడండి, ఇక్కడ మీకు జనరల్ ఈ ప్రొనౌన్స్ మొత్తం 5 కేసులు అనేవి. ఓకేనా? ఇక్కడ క్లియర్ చెప్తా చూడండి. ఇవేమో ప్రొనౌన్స్ అనేవి సబ్జెక్ట్ లా వచ్చినప్పుడు ఈ ప్రొనౌన్స్ యూజ్ చేసుకోవాలి నాన్న. అదే ప్రొనౌన్స్ అనేవి ఆబ్జెక్ట్ లా వచ్చినప్పుడు ఈ ప్రొనౌన్స్ యూజ్ చేసుకోవాలి. ఇవి సబ్జెక్టివ్ కేస్ ఆఫ్ ప్రొనౌన్స్ ఫస్ట్, ఇవి ఆబ్జెక్టివ్ కేస్ ఆఫ్ ప్రొనౌన్స్ ఇవి. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ తెలుసు కదా. ఫస్ట్ పర్సన్ అంటే ఐ, వి. సెకండ్ పర్సన్ అంటే యూ, యూ. థర్డ్ పర్సన్ అంటే హీ, షీ, ఇట్, దే. ఓకేనా? అది హెచ్. ఐ అనేది సింగులర్. ప్రతి పర్సన్లో సింగులర్ ఉంటుంది, ప్లూరల్ ఉంటుంది. ఐ అనేది సింగులర్, వి అనేది ప్లూరల్. సెకండ్ పర్సన్ అంటే నా ఎదురుగా ఉన్నవాడు సెకండ్ పర్సన్. నేను ఫస్ట్ పర్సన్. ఎవడైతే మాట్లాడితే వాడు ఫస్ట్ పర్సన్. ఎదురుగా ఉన్నవాడు సెకండ్ పర్సన్. అక్కడ ఎక్కడ ఉన్నవాళ్ళు థర్డ్ పర్సన్. ఐ, వి ఫస్ట్ పర్సన్ సింగులర్, ప్లూరల్. యూ, యూ సింగులర్ యూనే, ప్లూరల్ యూనే. థర్డ్ పర్సన్ సింగులర్స్ ఎవరు? హీ, షీ, ఇట్. ప్లూరల్స్ ఎవరు? దే. రైట్? అయితే ప్రతి ప్రొనౌన్ మనకు చూడండి ఇన్ని వేరియేషన్స్ ఉంటాయి. ఓకేనా? ప్రొనౌన్ అనేది సబ్జెక్ట్ లాగా వచ్చినప్పుడు ఒకలాగా ఉంటుంది, ఆబ్జెక్ట్ లాగా వచ్చినప్పుడు ఒకలాగా ఉంటుంది నాన్న.
ఐకి మీకు డిఫరెన్స్ ఏంటి నాన్న? ఐ ఆమ్ గోయింగ్. ఐ ఆమ్ గోయింగ్ అంటే నేను వెళ్తున్నాను కదా, కాబట్టి నేను ఇక్కడ సబ్జెక్ట్నా ఆబ్జెక్ట్నా? సబ్జెక్ట్ని. అదే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ షీ టోల్డ్ మీ సెంటెన్స్. షీ టోల్డ్ మీ అంటే చూడండి ఇక్కడ షీ టోల్డ్ మీ, ఇక్కడ ఆమె చెప్పింది నాకు. ఆమె సబ్జెక్ట్ ఆబ్జెక్ట్, ఆమె సబ్జెక్టు, నేనేమవుతా ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతా. కాబట్టి ఇక్కడ నేను ఫస్ట్ పర్సన్ సింగులర్ని ఇక్కడ ఆబ్జెక్ట్ అయినా కదా. మరి షీ టోల్డ్ ఐ అన్నామా, షీ టోల్డ్ మీ అన్నామా? షీ టోల్డ్ మీ అన్నాం. అంటే నేను ఫస్ట్ పర్సన్ ఓకేనా సింగులర్, సబ్జెక్ట్లా వచ్చినప్పుడేమో ఐ వాడతా, ఆబ్జెక్ట్లా వచ్చినప్పుడేమో మీ వాడతా అనమాట, అట్లా ఓకేనా. కాబట్టి ఇవన్నీ ప్రొనౌన్స్. ఐ అనేది మీ అవుతుంది, వి అనేది అజ్ అవుతుంది, యూ అనేది యూనే. ఐ టోల్డ్ యూ, యూ టోల్డ్, సారీ ఐ టోల్డ్ యూ, యూ టోల్డ్ మీ, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ యూ యూ. నెక్స్ట్ హీ హిమ్ అవుతుంది, షీ హర్ అవుతుంది, ఇట్టు ఇట్టే అవుతుంది, దే అనేది దెమ్ అవుతుంది. ఇవి సబ్జెక్ట్ కేస్ ఆఫ్ ప్రొనౌన్స్, ఇవేం ఆబ్జెక్ట్ కేస్ ఆఫ్ ప్రొనౌన్స్ నా రైట్. అయితే మరి ఇవేంటివి? ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకేనా. ఇవేంటివి అంటే చూడన్నా పొసెసివ్ ప్రొనౌన్స్ నాన్న. ఫస్ట్ ఈ పొసెసివ్ కేస్ వర్డ్స్. మై అంటే నా యొక్క, మైన్ అన్న మీనింగ్ ఏం చెప్పండి? మనకు నాదే అని. మై అన్న మైన్ అన్న నా యొక్క నాదే అంటే రెండు పొసెసివా కాదా? నా సొంతం అని చెప్తున్నానా లేదా? నా సొంతం అంటే నా పొజిషన్ అన్నట్టే కదా. కాబట్టి ఈ రెండు కేటగిరీ మనకు పొజిషన్ నాన్న. ఈ రెండు మనకి ఏం చెప్పండి? పొజిషన్. అర్థమైందా? చూడండి ఇక్కడ ఐ మీ అయిపోయింది, ఐ సబ్జెక్టు మీ ఆబ్జెక్టు, మైన్ ఉంది ఇప్పుడు. సో మై అనేది ఏంటిది అక్కడ? పొసెసివ్. మైన్ అనేది కూడా పొసెసివే. మరి రెండు ఉన్నాయి కాబట్టి రెండింటి మధ్య డిఫరెన్స్ ఏ ఉంటుంది. చూడండి నాన్న, ఒకటేమో పొసెసివ్ ప్రొనౌన్ ఉంటుంది, ఇంకోటేమో పొసెసివ్ అడ్జెక్టివ్ ఉంటుంది నాన్న, అంతే. ఒకటేమో పొసెసివ్ ప్రొనౌన్, ఇంకోటేమో పొసెసివ్ అడ్జెక్టివ్ నాన్న. మరి ఇప్పుడు ఏది ప్రొనౌన్ ఏది అడ్జెక్టివ్ ఎట్లా గుర్తుపడతాం? చెప్పిన కదా మీకు ఆల్రెడీ. ఒక వర్డ్ అడ్జెక్టివా కాదా అని మనం సింపుల్గా ఎట్లా గుర్తుపట్టవచ్చు అంటే, అడ్జెక్టివ్ పక్కన కంపల్సరీ ఏమొచ్చే ఛాయిస్ ఉంటుంది? నౌన్ వచ్చే ఛాయిస్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు మై పక్కన నౌన్ వచ్చే ఛాయిస్ ఉంటుందా, మైన్ పక్కన నౌన్ వచ్చే ఛాయిస్ ఉంటుందా? మై బుక్ అంటామా, మైన్ బుక్ అంటామా, మై బుక్ అంటాం. ఇప్పుడు ఒకవేళ ఇది ఒకటేమో పొసెసివ్ అడ్జెక్టివ్ నాన్న, ఒకటేమో పొసెసివ్ ప్రొనౌన్ నాన్న, ఏదో చెప్దాం. ఇప్పుడు మైన్ పక్కన మనకి నౌన్ వచ్చే ఛాయిస్ ఉంటుందా? ఉండదు. కాబట్టి ఇది కంపల్సరీ పొసెసివ్ అడ్జెక్టివ్ కాదు. కాబట్టి ఏం కావాలి? ఇది పొసెసివ్ ప్రొనౌన్ కావాలి. మై బుక్ అంటాం కదా, మై పక్కన నౌన్ వస్తుంది కదా. కాబట్టి సో ఈ కేటగిరీ మొత్తం మనకి ఏంటివి అంటే పొసెసివ్ అడ్జెక్టివ్స్ నాన్న. రెండు పొసెసివ్ వర్డ్సే, ఒకటేమో ప్రొనౌన్ అవుతుంది, ఒకటేమో అడ్జెక్టివ్ అవుతుంది నాన్న. సో దేని పక్కన నౌన్ పెట్టుకునే ఛాయిస్ ఉంటుంది మనకు అడ్జెక్టివ్ అవుతుంది, దేని పక్కన నౌన్ పెట్టుకునే ఛాయిస్ లేకపోతే అది మనకు ప్రొనౌన్ అవుతుంది. కాబట్టి మై బుక్, అవర్ బుక్, యువర్ బుక్, హిజ్ బుక్, హర్ బుక్ ఓకేనా, ఇట్స్ బుక్ ఓకేనా. నెక్స్ట్ మనకు దేర్ బుక్ అనమాట. ఇవన్నీ మనకు పొసెసివ్ అడ్జెక్టివ్స్ అనమాట. మరి ఇవేంటివి? పొసెసివ్ ప్రొనౌన్స్ అనమాట. పొసెసివ్ రెండు. మైన్ అంటే నాదే, నా సొంతం అంటే పొసెసివా కాదా? అట్లా గుర్తుపట్టండి. సొంతం అంటే పొసెసివ్. మరి ఇప్పుడు ఇది పొసెసివ్ ప్రొనౌన్ అవుతుందా, పొసెసివ్ అడ్జెక్టివ్ అవుతుందా? రెండే ఉన్నాయి పొసెసివ్లో. ప్రొనౌన్ ఉంది, అడ్జెక్టివ్ ఉంది. ఏది అవుతుంది అని ఎట్లా చెప్తారు? దేని పక్కన నౌన్ వస్తుంది మనకు అడ్జెక్టివ్గానా? మరి ఇప్పుడు మైన్ పక్కన నౌన్ వచ్చే ఛాయిస్ ఉందా? లేదు. కాబట్టి ఇవన్నీ మనకు పొసెసివ్ అడ్జెక్టివ్స్ అనమాట. సారీ, ఇవన్నీ పొసెసివ్ ప్రొనౌన్స్, సారీ పొసెసివ్ అడ్జెక్టివ్స్. ఇవేమవుతాయి చెప్పండి? పొసెసివ్ ప్రొనౌన్స్ అనమాట ఓకేనా. ఇప్పుడు మనకు మైన్, అవర్స్, యువర్స్, హర్స్, ఇట్స్, దేర్స్ ఇవన్నీ మనకు పొసెసివ్ ప్రొనౌన్స్ నాన్న. ఇవేమో అడ్జెక్టివ్స్. ఎట్లా చెప్తున్నాం? దీని పక్కన నౌన్ వచ్చే ఛాయిస్ లేదు అంటే ఇది అడ్జెక్టివ్ అయ్యే ఛాయిస్ లేదు. అడ్జెక్టివ్ కావట్లేదు కాబట్టి కంపల్సరీ ప్రొనౌనే కావాలి కదా. కాబట్టి ఇవేమో పొసెసివ్ అడ్జెక్టివ్స్, ఏమో పొసెసివ్ ప్రొనౌన్స్. క్లియర్ అందరికీ? అది ఇన్ని వేరియేషన్స్ ఉంటాయి రైట్. నెక్స్ట్ ఇవేంటి? మనకు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ నాన్న ఓకేనా. సో సెల్ఫ్ వర్డ్స్, సెల్ఫ్ వర్డ్స్ ఏమంటాం చెప్పండి? రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. సెల్ఫ్ ఏమో సింగులర్కి యూజ్ చేసుకోవాలి, సెల్ఫ్స్ ఏమో ప్లూరల్కి యూజ్ చేసుకోవాలి. వి అంటే ప్లూరల్ కదా, సెల్స్. దే అంటే ప్లూరల్ కదా, సెల్స్. యూ అంటే ఒక ప్లూరల్ కూడా ఉంటుంది కదా, సెల్స్. క్లియరా? ఇట్లా అన్ని ప్రొనౌన్స్ ఇట్లా చూసుకోవాలి. ఐ అనగానే ఐ, మీ, మై, మైన్, మై సెల్ఫ్. వి, అవర్, వి, అస్, అవర్, అవర్స్, అవర్ సెల్స్. ఇట్లా ప్రతి ప్రొనౌన్ మీకు 5 గుర్తుండాలన్నమాట ఓకేనా. సబ్జెక్టు కేసు, ఆబ్జెక్టు కేసు, పొసెసివ్ అడ్జెక్టివ్, పొసెసివ్ ప్రొనౌన్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఓకేనా. క్లియరా? ఇది మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. మరి ఇక్కడ క్వశ్చన్లు ఏమడుతుండే? మైన్ చెప్పండి నాన్న. మైన్ అంటే నాదా కాదా? నా సొంతం అని అంటే కదా. నా సొంతం అంటే మనకు అది పొసెసివా కదా? పొసెసివ్. మరి పొసెసివ్ నెక్స్ట్ మనకు అది పొసెసివ్ అడ్జెక్టివ్ అవుతుందా, పొసెసివ్ ప్రొనౌన్ అవుతుందా? అడ్జెక్టివ్ అంటే పక్కన నౌన్ రావాలి కదా. మరి ఇప్పుడు మనకు మైన్ బుక్ అంటామా, మై బుక్ అంటామా? మై బుక్ అంటాం. మైన్ బుక్ అయితే అనలేం కదా, ఇది మనకు పొసెసివ్ అడ్జెక్టివ్ కాదు కాబట్టి ఏమవుతుంది? ఇది పొసెసివ్ ప్రొనౌన్. ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. పర్సనల్ ప్రొనౌన్ అవుతుందా? కాదు. పర్సనల్ ప్రొనౌన్ ఏంటిదంటే మనకు ఇక్కడ చూడండి అన్న, ఐ అనేది పొసెసివ్ ప్రొనౌన్ రైట్. నెక్స్ట్ రిలేటివ్ ప్రొనౌన్ అవుతుందా? ఇక్కడ కాదు. ఇంటరోగేటివ్ ప్రొనౌన్ అవుతుందా? కాదు. రిలేట్ చేసుకుంటూ మాట్లాడితే రిలేటివ్ ప్రొనౌన్ అవుతుంది అన్న. ఇంటరోగేటివ్ ప్రొనౌన్ ఏంటి చెప్పండి? ఒక ఇంటరోగేటివ్ వర్డ్ ప్రొనౌన్లో యాక్ట్ చేస్తుందని ఇంటరోగేటివ్ ప్రొనౌన్ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ హూ అన్న, విచ్ అన్న, వాట్ అన్న, ఇవి మనకి ఇంటరోగేటివ్ ప్రొనౌన్స్ అవుతాయి నాన్న. ఎప్పుడైతే ఇవి సబ్జెక్ట్ ప్లేస్లో, ఆబ్జెక్ట్ ప్లేస్లో వస్తాయి మనకి ఇంటరోగేటివ్ ప్రొనౌన్స్. రిలేటివ్ ప్రొనౌన్స్ అంటే రిలేట్ చేసుకుంటూ మాట్లాడతాయి అనమాట ఓకేనా. అది రైట్. ఎనీవే మనకు ఆన్సర్ అవసరం చెప్పండి. ఇక్కడ ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. క్లియరా? మీరు కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి ఓకేనా. అది నెక్స్ట్ చూడండి
చూస్ ద మీనింగ్ ఆఫ్ ద ఫ్రేజల్ వర్బ్ టేక్ ఆఫ్టర్. చూడండి ఇక్కడ టేక్ ఆఫ్టర్. టేక్ ఆఫ్టర్ అంటే మీనింగ్ ఏంటంటే సేమ్ ఒకలాగానే సేమ్ మళ్ళీ కనిపించడం అనమాట. ఓకేనా. షీ టేక్స్ ఆఫ్టర్ హర్ ఫాదర్ అంటే ఆమె ఫాదర్ లాగా ఉంది అని. ఓకేనా. సేమ్ ఆ ఫాదర్ లాగా ఉంది కాబట్టి దాన్ని ఏమంటామంటే టు డిస్లైక్ అంటామా లేదు, టు అవాయిడ్ అంటామా లేదు, టు ఆర్గ్యూ అంటామా లేదు, ఏమంటాం చెప్పండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 టు రిజెంబుల్. రిజెంబుల్ అంటే సేమ్ అదే విధంగా కనిపించడం అనమాట. ఆర్ ఇన్హెరిట్ ట్రైట్స్ ఫ్రమ్ ఏ ఫ్యామిలీ. సేమ్ వాళ్ళ ఫ్యామిలీలో వచ్చిన సేమ్ అవే పోలికలు రావడం అనమాట. ఓకేనా. సో టేక్ ఆఫ్టర్ అంటే మీనింగ్ ఏం చెప్పండి, ఫ్రేజల్ వర్బ్ మీనింగ్ ఏం చెప్పండి, టు రిజెంబుల్ అనమాట. అంటే సేమ్, లుక్ లైక్ సేమ్ అని. ఓకే, ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ నాన్న. రైట్, చూడండి ఇక్కడ నెక్స్ట్ చెప్పినా కదా నాన్న. చూడండి, మీరు ఆన్సర్ తెలుసుకోవడం మ్యాటర్ కాదు, మీకు కాన్సెప్ట్ నేర్చుకోవడం మ్యాటర్. ఎందుకంటే క్వశ్చన్స్ అనేవి సేమ్ క్వశ్చన్స్ రావు కదా, కాన్సెప్ట్ బేస్ చేసుకొని వస్తాయి. కాన్సెప్ట్ బేస్ చేసుకుని వచ్చినప్పుడు మీరు ఆన్సర్ చేయడం ఇంపార్టెంట్. అర్థమైందా? లేట్ అవుతుంది అస్సలు అట్లా అనుకోకండి నాన్న. మీరు కాన్సెప్ట్ నేర్చుకుంటే అది జీవితాంతం గుర్తుంటుంది అనమాట. అది నేను చెప్పేది. రైట్, నేను చెప్తాను కదా, మీకు ఎవరెవరైతే టెట్ ఎగ్జామ్లో మీకు 20+ రావాలనుకుంటే, టెట్ ఎగ్జామ్లో సార్ నాకు 20+ రావాలనుకుంటే మీరు ఇమీడియట్గా వెళ్ళి ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేయండి. మీకు యాప్ డౌన్లోడ్ కాకపోయినా, ఫోన్పే లేకపోయినా నా నెంబర్కు డైల్ చేయండి, మీకు ఆటోమేటిక్గా నేను యాక్సెస్ ఇస్తాను. ఫోన్పే వేరే నెంబర్ నుంచి చేయిస్తే. రైట్, మీకు 99 రూపీస్కే 20 days వ్యాలిడిటీ కోర్స్ ఉంది. ఓకేనా. నెక్స్ట్ 199కి 30 days వ్యాలిడిటీ కోర్స్ ఉంది. 399కి 6 months వ్యాలిడిటీ, 299కి 3 months వ్యాలిడిటీ. ఇన్ని కోర్సెస్ మీకు అవైలబుల్గా ఉన్నాయి నాన్న. కాబట్టి ఏ కోర్సు నచ్చితే ఆ కోర్సు తీసుకోండి. ఫస్ట్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత డిఎస్సి టెట్ కోర్స్ ఓపెన్ చేస్తే మీకు అందులో ఫ్రీ డెమో క్లాసెస్ ఫోల్డర్ కూడా ఉంటుంది. ఆ ఫ్రీ డెమో క్లాసెస్ చూడండి ఫస్ట్. అది చూసి నచ్చితేనే క్లాసులు తీసుకోండి, నచ్చితేనే క్లాసులు తీసుకోండి. ఓకేనా. అది నెక్స్ట్ నాన్న. ఎక్సలెంట్గా ఉంటుంది అంతే, టాపిక్స్ అంతే. ఓకేనా. చూడండి ఇక్కడ చూస్ ద టైప్ ఆఫ్ సెంటెన్స్ దట్ ఎక్స్ప్రెసెస్ స్ట్రాంగ్ ఎమోషన్. చెప్పండి నాన్న, స్ట్రాంగ్ ఎమోషన్ చెప్పే సెంటెన్స్ ఏంటి నా? టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. ఇది నా యూట్యూబ్లో ఫ్రీగా చేసిన ఈ వీడియో, అది చూసినా సరిపోతుంది. చెప్పండి స్ట్రాంగ్ ఎమోషన్. ఓకేనా. మీకు ఎమోషన్స్ కానీ, సడన్ ఎక్స్ప్రెషన్స్ కానీ, సడన్ ఎమోషన్స్ కానీ, సడన్ హ్యాపీనెస్ కానీ, సడన్ సాడ్నెస్ కానీ వేయి చెప్తే చెప్పండి అక్కడ మనకు ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ చెప్తాయినా. ఓకేనా. డిక్లరేటివ్ అంటే ఏంటి నాన్న? ఇవి డిక్లరేటివ్ అన్న అసెప్టివ్ అన్న ఒకటే. డిక్లరేటివ్ ఏం చెప్తే చెప్పండి, అసెప్టివ్ ఏం చెప్తే చెప్పండి, ఒక స్టేట్మెంట్ ఇస్తాయి, ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాయి. ఇంపరేటివ్ అంటే ఏంటి నాన్న? ఆర్డర్స్ కానీ, రిక్వెస్ట్ కానీ, అడ్వైస్ కానీ, కామెంట్స్ కానీ, వాటి గురించి చెప్పి ఇంపరేటివ్ సెంటెన్స్ నాన్న. ఇంటరోగేటివ్ అంటే ఏంటి నాన్న? క్వశ్చన్స్ అనమాట. ఇంటరోగేటివ్ సెంటెన్స్లు అంటే క్వశ్చన్స్ అవి. ఓకేనా. ఎనీవే ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ అన్న. ఐ విల్ చూడండి ఇక్కడ ఇది మనకు విల్ అనే మీనింగ్. ఇక్కడ ఐ విల్ హ్యావ్ ఏ కప్ ఆఫ్ టీ, అది మనకు విల్లు నాన్న. ఓకేనా. దీన్ని ఏమనుకునేది మనకు ఐ విల్కు షార్ట్ ఫామ్ అనమాట. అది మీకు చూస్తే అర్థమవుతుంది. ఓకేనా. నేను ఆల్రెడీ మీకు అక్కడ చేశాను. ఏం చేశాను? డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ టాపిక్ చేశాను. ఇది మనకు డైరెక్ట్ స్పీచ్లో ఇచ్చిండు సెంటెన్స్, దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలి. ఆల్రెడీ చేసిన టాపిక్ లైవ్లో చేసిన. మీరు ఇక్కడ టాపిక్ చూడని వాళ్ళు చూడండి, వెళ్ళి ఫ్రీగానే పెట్టాను యూట్యూబ్లో. చూడండి ఇక్కడ ఐ విల్ హ్యావ్ ఏ కప్ ఆఫ్ టీ మై ఫాదర్ సెడ్. మా ఫాదర్ చెప్పిండు నాన్న. చూడండి ఇక్కడ దీన్ని ఏమంటాం మనం? ఇక్కడ రిపోర్టింగ్ వెర్బ్ అంటాం. ఓకేనా. దాన్ని ఏమంటాం? రిపోర్టెడ్ వెర్బ్. సారీ, ఇది మనకు రిపోర్టింగ్ వెర్బ్, ఇది మనకు రిపోర్టెడ్ వెర్బ్. ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్నది రిపోర్టెడ్ వెర్బ్. ఓకేనా. రైట్, ఇప్పుడు ఎవరు చెప్పి మా ఫాదర్ చెప్పిండు. చూడనా, రిపోర్టింగ్ వెర్బ్ ఎందులో ఉందా? ప్రెసెంట్లో ఉందా, పాస్ట్లో ఉందా? సెడ్. సెడ్ అంటే పాస్ట్ కదా, పాస్ట్. కాబట్టి ఎప్పుడైనా సరే మనకి ఇది పాస్ట్లో ఉంది అనుకోండి, దీన్ని మార్చేటప్పుడు ఏం చేస్తాను చెప్పండి, దీని యొక్క టెన్స్ కూడా మారుస్తాం. ఒకవేళ ఇది మనకి యూనివర్సల్ ట్రూత్ అయితే అస్సలు ఎట్లా మారదు, నార్మల్ సెంటెన్సే కాబట్టి మనకి ఇది మారిపోవాలి నాన్న, టెన్స్ మారిపోవాలి. మరి సెడ్ అని ఉంది కాబట్టి ఇది కూడా పాస్ట్లోకి వెళ్ళిపోవాలి కదా. మరి విల్ అనేది ఓకేనా. సో మనకి అక్కడ విల్ అనేది మనకి అక్కడ ఏం కావాలి చెప్పండి, వుడ్ కావచ్చు, షుడ్ కావచ్చు నాన్న. మరి ఇప్పుడు ఐ అనేది ఏమవుతుంది చెప్పండి, మా ఫాదర్ ఏమని చెప్పిండు, ఐ విల్ హ్యావ్ ఏ కప్ ఆఫ్ టీ, నాకు కప్ ఆఫ్ టీ కావాలని చెప్పిండు. మన ఇండియా స్పీచ్లో ఏమవుతుంది, మా ఫాదర్ చెప్పాడు ఓకేనా, అతనికి కప్ ఆఫ్ టీ కావాలట అని. ఐ అనేది మనకి హీ అవుతుంది కదా, హీకి ఎట్లాగూ షెల్లు రాదు కాబట్టి షుడ్ కూడా రాకూడదు. సో మనకు వుడ్ రావాలి రైట్. కాబట్టి ఇక్కడ విల్లు వుడ్ అవుతుంది కాబట్టి కంపల్సరీ మనకు అక్కడ వుడ్ ఉన్న ఆప్షన్ ఏముంది నాన్న, హ్యాడ్ ఉంది, మళ్ళా విల్లే ఉంది, మళ్ళా విల్లే ఉంది, ఒకటే ఆప్షన్లో వుడ్ ఉంది. డైరెక్ట్ ఆప్షన్, ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్, డైరెక్ట్ ఆన్సర్ ఇది. చెప్పిన ఆల్రెడీ మీకు ఇక్కడ విల్ అనేది వుడ్ అవుతున్నాను అంతే ఓకేనా. ఇప్పుడు ఇక్కడ వుడ్ ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది ఇక్కడ రైట్. ఒకటి ఆన్సర్ వస్తుంది ఇక్కడ, ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్ ఓకేనా. కాబట్టి మనకు అప్పుడు మిగతా ఆప్షన్స్ అయితే ఆన్సర్ కాలేవు కదా, ఆప్షన్ ఎలిమినేషన్ చూసుకోండి, ఆప్షన్ 3. నెక్స్ట్ చూడండి ఇక్కడ 74th వన్, ఎవ్రీ వన్. చూడండి ఇక్కడ ఎవ్రీ వన్ డాష్ ఫినిష్డ్ రీడింగ్ ఏ ఫెయిరీ టేల్. టేల్ అంటే కథ అని రైట్. ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరు ఫినిష్ చేశారట చదవడం రైట్. మరి ఇక్కడ మనకు జాగ్రత్త చూడండి ఎవ్రీ వన్ ఓకేనా. ఎవ్రీ వన్ ఫినిష్డ్ రీడింగ్. చూడండి ఇక్కడ ఇది రీడింగ్ అనేది మనకి ఇది మెయిన్ వర్బ్ కాదు నాన్న, ఇది మనకు మెయిన్ వర్బ్, ఇది చూసుకునేది మళ్ళీ
సార్ మనకు V4 ఉంది కదా వాజ్ వర్ రావాలి అట్లా అనుకోకండి. ఇది మనకు మెయిన్ వర్బ్ నాన్న. ఓకేనా రైట్. మరి ఇప్పుడు ఇక్కడ ఎవ్రీ వన్ అనేది మనకు సింగులర్ ప్లూరల్ ఫస్ట్ అది తెలియాలి. ఎవ్రీ వన్ సింగులర్ అనుకోండి ఎస్ అనే వెర్బ్ రాసుకుంటాం. ఎవ్రీ వన్ ఒకవేళ ప్లూరల్ అనుకోండి ఎస్ లేని వెర్బ్ రాసుకుంటాం. చెప్పండి అన్న ఎవ్రీ వన్. చూడండి ఈచ్ కానీ ఎవ్రీ కానీ ఈచ్ కానీ ఎవ్రీ కానీ ఎప్పుడు వచ్చినా సరే మనకి ఏమవుతుంది చెప్పండి అది సింగులర్ అవుతుంది రైట్. ఈచ్ కానీ ఎవ్రీ కానీ నోబడి కానీ సంబడి కానీ నో వన్ కానీ ఓకేనా. నెక్స్ట్ ఎనీ వన్ కానీ ఎనీబడి కానీ ఇవన్నీ ఏమవుతాయి చెప్పండి మనకు సింగులర్స్ అవుతాయి. బట్ ఇక్కడ సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి వెర్బ్ కూడా సింగులర్ ఉండాలి కదా నాన్న. మరి వెర్బ్ సింగులర్ ఉండాలి అంటే ఎస్ ఉన్న వెర్బ్ రావాలా ఎస్ లేని వెర్బ్ రావాలా? సింగులర్ వెర్బ్ అంటే ఎస్ ఉన్న వెర్బే కదా. మరి ఇక్కడ ఎస్ ఉన్న వెర్బే కావాలి కాబట్టి ఇదన్నీ ఉండాలి ఇదన్నీ ఉండాలి. ఈ రెండు ఆప్షన్స్ అయితే పోయినాయి. హ్యావ్ బీన్ పోయినాయి. ఓకే రైట్. మరి ఎవ్రీ వన్ హ్యాస్ ఫినిష్డ్ ఎవ్రీ వన్ వాస్ ఫినిష్డ్ రెండు వస్తాయి. కానీ ఇక్కడ మీరు ఇక్కడ మనకి యాక్టివ్ వైస్ ప్యాసివ్ వైస్ కాన్సెప్ట్ అనమాట రైట్. చూడండి ఇక్కడ సెంటెన్స్ ఎప్పుడైనా సరే సబ్జెక్ట్ తో స్టార్ట్ అయింది ఆబ్జెక్ట్ తో ఎండ్ అయిందంటే యాక్టివ్ వైస్ రావాలా మధ్యలో ప్యాసివ్ వైస్ రావాలా యాక్టివ్ వైస్ రావాలి. సెంటెన్స్ ఆబ్జెక్ట్ తో స్టార్ట్ అయింది నెక్స్ట్ జనరల్ గా బై సబ్జెక్ట్ తో ఎండ్ అయింది మన మధ్యలో యాక్టివ్ వైస్ రావాలా ప్యాసివ్ వైస్ రావాలా ప్యాసివ్ వైస్ రావాలి. ఎట్లా గుర్తుపట్టాలి? సరే ఇక్కడ చూడండి బ్లాంక్ ఏంది వెర్బ్ ఇచ్చింది కదా సబ్జెక్ట్ ఇచ్చిండు ఆబ్జెక్ట్ ఇచ్చిండు కదా ఓకేనా. మరి ఇప్పుడు ఇక్కడ సెంటెన్స్ సబ్జెక్ట్ తో స్టార్ట్ అయిందా ఆబ్జెక్ట్ తో స్టార్ట్ అయిందా? ఎవ్రీ వన్ ఫినిష్డ్ అంటే ఫినిష్ చేసేది వీళ్ళే కదా నాన్న. కాబట్టి ఇక్కడ ఫినిష్ చేసేవాడే కదా స్టార్టింగ్ లో ఉంది అంటే యాక్షన్ చేసిన వాడు స్టార్టింగ్ లో ఉన్నాడు అంటే సబ్జెక్ట్ ఎక్కడ ఉండు స్టార్టింగ్ లో ఉండా ఎండింగ్ లో ఉండా స్టార్టింగ్ లో ఉండు. కాబట్టి ఇప్పుడు మనం సెంటెన్స్ ని యాక్టివ్ వైస్ లో రాయాలా ప్యాసివ్ వైస్ లో రాయాలా? సెంటెన్స్ ఆల్రెడీ సబ్జెక్ట్ తో స్టార్ట్ అయిపోయింది అంటే మనకు జనరల్ గా సబ్జెక్ట్ తో స్టార్ట్ అయ్యి ఆబ్జెక్ట్ తో ఎండ్ అవుతుంది మనకి యాక్టివ్ వాయిస్. ఆబ్జెక్ట్ తో స్టార్ట్ అయ్యి బై సబ్జెక్ట్ తో ఎండ్ అవుతుంది మనకి జనరల్ గా ప్యాసివ్ వాయిస్ అవుతుంది. కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ తోటి స్టార్ట్ అయింది కాబట్టి యాక్టివ్ వాయిసే కదా ఓకేనా. మరి ఇప్పుడు యాక్టివ్ వాయిస్ అంటే మీకు చెప్పిన ఆల్రెడీ అందుకే వీడియోలు అన్ని చూడండి అక్కడ మీరు ఓకేనా. చూడండి అన్న బీ ఫామ్ ప్లస్ V3 ఎప్పుడైనా సరే మీకు బీ ఫామ్ ప్లస్ V3 అనేది ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ నాన్న ఓకేనా. మీకు సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్ లో రాసుకోవాలి అనుకుంటే బీ ఫామ్ ప్లస్ V3 యూజ్ చేయండి. అదే సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్ లో కాకుండా యాక్టివ్ వాయిస్ లో రాసుకోవాలంటే బీ ఫామ్ ప్లస్ V3 యూజ్ చేయకూడదు అంతే ఓకేనా. మరి ఇక్కడ సబ్జెక్ట్ తో స్టార్ట్ అయింది కాబట్టి ఇది యాక్టివ్ వాయిస్ కదా యాక్టివ్ వాయిస్ కాబట్టి మన బీ ఫామ్ ప్లస్ V3 యూజ్ చేస్తామా చేయమా? చెయ్యం కాబట్టి మనం అప్పుడు ఇక్కడ ఈ ఆప్షన్ పెడితే ఒకసారి చూద్దాం. వాజ్ ఆప్షన్ పెడితే వాజ్ ఫినిష్డ్ అంటే వాజ్ అనేది బీ ఫామే కదా. బీ ఫామ్లో ఏముంటాయి యామ్ ఈజ్ ఆర్ వాజ్ వర్ బీను బీయింగ్. కాబట్టి ఇక్కడ వాజ్ అనేది పెడితే ఇక్కడ ఏమవుతుంది నాన్న మనకు వాజ్ ఫినిష్డ్ అంటే బీ ఫామ్ ప్లస్ V3 అవుతుంది కదా. మరి ఇక్కడ సెంటెన్స్ సబ్జెక్ట్ తో స్టార్ట్ అయినప్పుడు బీ ఫామ్ ప్లస్ V3 పెట్టకూడదు కదా ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ పెట్టకూడదు కదా యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ పెట్టాలి కదా అంటే బీ ఫామ్ ప్లస్ V3 రాకూడదు కదా. బట్ ఆన్సర్ వస్తుంది ఇక్కడ ఆప్షన్ 1. ఇట్లా ఒకవేళ మీకు సబ్జెక్ట్ వెర్బ్ తర్వాత రెండు ఆప్షన్స్ పైన మిగతా దాంట్లో ఎట్లా తీసుకోవాలంటే యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ మెయిన్ అసలు చూడాల్సిందే యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ నాన్న అది చూసుకోండి క్లియర్గా ఓకేనా. ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ లో ఉంది అని రైట్. నెక్స్ట్ ఆర్ట్ ఆఫ్ రైటింగ్ ఫర్ న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్. చూడండి ఇప్పుడు అన్న న్యూస్ పేపర్స్ కి మ్యాగజైన్స్ కి రాసే వాళ్ళని ఏమంటాం చెప్పండి. చూడండి ఇక్కడ రాయాలని ఏమంటాం చెప్పండి. చూస్ ద వన్ వర్డ్ సబ్స్టిట్యూట్. ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ని ఒకటే వర్డ్ లో దేంతో సబ్స్టిట్యూట్ చేస్తాం? లిటరేచర్ అంటామా? జర్నల్ రాయడానికి లిటరేచర్ అంటాం ఓకే. కానీ ఇక్కడ స్పెషల్ గా మనకు న్యూస్ పేపర్ మ్యాగజైన్స్ రాసే వాళ్ళని ఏమంటాం చెప్పండి దాన్ని జర్నలిజం అంటాం ఓకేనా అది రైట్. సో బయోగ్రఫీ అంటే ఒక పర్సన్ యొక్క స్టోరీ. ఆర్టిస్ట్రీ అంటామా? లేదు ఓకేనా అది. చూడండి నాన్న బయోగ్రఫీ ఆటోబయోగ్రఫీ ఉంటుంది నాన్న. సో బయోగ్రఫీ అంటేనేమో ఒక పర్సన్ యొక్క స్టోరీ వేరే పర్సన్ రాసి ఉంటుంది. అదే ఆటోబయోగ్రఫీ అంటే మీనింగ్ ఏంటన్నా ఒక పర్సన్ యొక్క స్టోరీ అదే పర్సన్ రాసుకుంటాడు అనమాట ఓకేనా. ఆ పర్సన్ యొక్క స్టోరీ సేమ్ అదే పర్సన్ రాసుకుంటే దాన్ని ఆటోబయోగ్రఫీ అంటాం ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. స్పెల్లింగ్ అనేది కరెక్ట్ ఉన్న వర్డ్ అంటున్నా చూడండి అన్న మ్యాగ్నిఫిషెంట్ ఓకేనా. మ్యాగ్నిఫిషెంట్ అంటే మనకు స్పెల్లింగ్ ఎలా ఉంటుంది చూడండి ఇక్కడ మ్యాగ్నిఫిషెంట్ CENT ఓకేనా. సో మనకి ఇక్కడ మ్యాగ్నిఫీ రైట్ మనకి ఇక్కడ అయ్యి ఉండాలి ఇక్కడ మనకు ఈ ఉంది కాబట్టి ఈ ఆప్షన్ రాదు రైట్. మ్యాగ్నిఫిషియంట్ మనకి ఇక్కడ అయ్యి ఉండాలి కాబట్టి ఈ ఆప్షన్ లేదు. మన మ్యాగ్నిఫిషియంట్ ఉంది మ్యాగ్నిఫిషెంట్ ఉంది. మ్యాగ్నిఫిషెంట్ ఫిషియంట్ కాదు ఓకేనా. CIE ఉండదు ఓకేనా. CENT అంతే మ్యాగ్నిఫిషెంట్ రైట్. మ్యాగ్నిఫిషెంట్ అంటే మీనింగ్ ఏంటన్నా చాలా ఇంప్రెసివ్గా ఉండడం ఓకేనా చాలా అట్రాక్టివ్గా ఉండడం రైట్. దాన్ని మనం ఏమంటామంటే మ్యాగ్నిఫిషెంట్ అంటాం ఓకేనా. ఇంప్రెసివ్గా అట్రాక్టివ్గా ఉంటుంది దాన్ని ఏమంటాం చెప్పండి మ్యాగ్నిఫిషెంట్ అంటాం. ఆప్షన్ 4. నెక్స్ట్ 77 నాన్న చూడండి ఇక్కడ 77 ఏముంటుంది ఇక్కడ ఆన్ ద మండే ఫాలోయింగ్ మమ్మాస్ బర్త్డే రైట్. సో 7 went alone with her to the clinic. చూడండి ఇక్కడ ఓకేనా. ఇక్కడ ఒక బర్త్డే గురించి మాట్లాడండి ఇక్కడ ఆ రోజు ఓకేనా. నెక్స్ట్ 1 మండే రోజు తర్వాత రోజు అనమాట సింపుల్గా. 7 went ఇక్కడ ఇచ్చిన వెళ్ళాడు ఎక్కడికి విత్ హర్ టు ద క్లినిక్ ఆమెతోటి క్లినిక్ కు వెళ్ళాడు. అలోన్ విత్ హర్ ఫీలింగ్
alone with her to the clinic. ఓకేనా, alone అంటే ఇక్కడ ఏమవుతుంది క్వశ్చన్, చూస్ ద సినోనిమ్ ఆఫ్ ద వర్డ్ alone. alone అంటే మీనింగ్ ఏంటి అని. ఓకేనా, యాక్చువల్లీ alone అంటే చూడండి, alone అంటే ఏంటి నాన్న, alone కు లోన్లీకి డిఫరెన్స్ ఉంటుంది. alone అంటే మీనింగ్ ఏంటంటే ఒక్కడే అని, అతను ఒక్కడే అని, ఎవరి తోడు లేకుండా అతను ఒక్కడే వెళ్ళాను alone. లోన్లీ అంటే మీనింగ్ ఏంటంటే ఒంటరి ఫీలింగ్ అనమాట. లోన్లీ అనేది ఏంటిదంటే జనరల్ మనకు సాడ్నెస్ మూడ్ గురించి చెప్తుంది అనమాట. అది లోన్లీ ఉంది అంటే సాడ్నెస్ ఒక మూడ్ అనమాట. ఇక్కడ మనకు అదన్న చెప్తుందా లేదు, కాబట్టి మనకు లోన్లీ అనేది ఆన్సర్ కాదు ఇక్కడ. మరి టుగెదర్ ఐసోలేటెడ్ అంటే మీనింగ్ ఏంటి నాన్న, వేరు చేయబడి అని. ఎలోన్ అంటే మీనింగ్ వస్తుంది అక్కడ. ఎలోన్ అంటే వాడు వనంతల వాడు సొంతంగా పోవడం అనమాట. కాబట్టి దాన్ని ఏమంటామంటే ఇండిపెండెంట్లీ అంటాం. టుగెదర్ అంటే ఎట్లా కాదు, ఐసోలేటెడ్ కాదు. ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ, ఇండిపెండెంట్లీ, ఒక్కడే సొంతంగా వెళ్ళాడు అని. ఓకేనా, ఇండిపెండెంట్లీ ఇస్ ద ఆన్సర్. ఎలోన్ అంటే మీనింగ్ ఏంటి అక్కడ, ఇండిపెండెంట్లీ అన్న. ఐసోలేటెడ్ అంటే ఏంటి నాన్న, వేరు చేయబడే వాళ్ళు అని. ఐసోలేట్ చేసామంటే వేరు చేయబడింది, సపరేటెడ్ అని. అది మనకు ఆన్సర్ కాదు ఎట్లా, రైట్. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ చూస్ ద యాంటోనిమ్. చూడండి ఇక్కడ సింపుల్ క్వశ్చన్, యాంటోనిమ్. రీకాల్ అనే వాడికి యాంటోనిమ్ అడుగుతుంది. ఇక్కడ రీకాల్ అనేది మనకు పైన అండర్లైన్ చేసాడు, అయినా అవసరం లేదు. రీకాల్ చేయడం అంటే మీనింగ్ ఏంటన్నా, రీకాల్ చేసుకోవడం అంటే మళ్ళీ గుర్తు తెచ్చుకోవడమే కదా. కాబట్టి ఇక్కడ రీకాల్ చేయడం అంటే చూడండి, యాంటోనిమ్ అడుగుతుంది అంటే ఆపోజిట్ మీనింగ్ ఇచ్చేవాడు అడుగుతుండు. సినోనిమ్ అంటే సేమ్ మీనింగ్, యాంటోనిమ్ అంటే ఆపోజిట్ మీనింగ్ అన్న. రిమెంబర్ అంటే మళ్ళీ గుర్తు తెచ్చుకోవడం. ఓకేనా, చూడండి ఇక్కడ మనకు సో రెమినైస్. ఓకే, రెమినైస్ అంటే మీనింగ్ ఏం చెప్పండి మళ్ళీ ఇక్కడ మనకు. రెమినైస్ అంటే కూడా ఏదైనా పాస్ట్లో జరిగిన యాక్షన్ ఈవెంట్ ఉంటుంది కదా, దాన్ని గుర్తు తెచ్చుకోవడం, రైట్. రీకలెక్ట్ చేసుకోవడం అన్నా సరే మళ్ళీ గుర్తు తెచ్చుకోవడం. కాబట్టి రీకాల్ అనే వర్డ్కి 3 మనకు సినోనిమ్సే నాన్న. ఫర్గెట్ అంటే మర్చిపోవడం, రీకాల్ అంటే గుర్తు తెచ్చుకోవడం, దానికి ఆపోజిట్ ఏంటి మర్చిపోవడం వస్తుంది కదా. బట్ మనకు ఆప్షన్ 1 ఫర్గెట్ ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ అన్న 81 చూడండి ఇక్కడ. ద ఫాలోయింగ్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ స్ట్రక్చరల్ వర్డ్స్. చెప్పండి నాన్న, మీకు చూడండి నాన్న, వర్డ్స్ అని చాలాసార్లు అడుగుతుంది ఈ క్వశ్చన్. చూడండి మీకు జనరల్గా కంటెంట్ వర్డ్స్ ఉంటాయి, నెక్స్ట్ వన్ స్ట్రక్చరల్ వర్డ్స్ ఉంటాయి నాన్న. స్ట్రక్చరల్ వర్డ్స్ని మనము గ్రామర్ వర్డ్స్ అంటాం. చూడండి కంటెంట్ వర్డ్స్ ఉంటాయి, స్ట్రక్చరల్ వర్డ్స్ ఉంటాయి. చెప్తా చూడండి కంటెంట్ వర్డ్స్ ఏంటో. కంటెంట్ వర్డ్స్ మనకి ఏమొస్తాయి అంటే నౌన్స్, ఓకేనా, అడ్జెక్టివ్స్, ఓకేనా. వర్బ్స్లో కూడా మనకు మెయిన్ వర్బ్సే వస్తాయి, రైట్. నెక్స్ట్ మనకు యాడ్ వర్బ్స్ నాన్న. ఇవి మనకి ఏంటి అంటే కంటెంట్ వర్డ్స్ నాన్న. అంటే సపరేట్ మీనింగ్ ఉంటుంది అనమాట వాటికి. ఓకేనా, సపరేట్ వర్డ్ అనమాట. అది ఒక వర్డ్ లా ఉంటుంది. మీకు అర్థమవుతుంది చూడండి. ఇప్పుడు స్ట్రక్చరల్ వర్డ్స్, గ్రామాటికల్ వర్డ్స్ అంటే మీనింగ్ అది ఏంటి అంటే నార్మల్గా చూడండి ప్రిపోజిషన్స్ కానీ, ఓకేనా, హెల్పింగ్ వర్బ్స్ కానీ, ఓకేనా, కంజంక్షన్స్ కానీ, ఓకేనా, ప్రొనౌన్స్ కానీ, నెక్స్ట్ వన్ ఆర్టికల్స్ నాన్న. ఆర్టికల్స్ కూడా మనకి ఏమవుతాయి అంటే స్ట్రక్చరల్ వర్డ్స్ అవుతాయి. ఓకేనా, బట్ మనకి స్ట్రక్చరల్ వర్డ్స్. కాబట్టి ఇక్కడ సో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ స్ట్రక్చరల్ వర్డ్స్. స్ట్రక్చరల్ వర్డ్స్ ఏంటి అడుగుతుండు. నౌన్ అంటే అది కంటెంట్, వర్బ్స్ అన్న మనకి ఏంటిది కంటెంట్ కిందకి వస్తుంది, అడ్జెక్టివ్స్ అన్న కంటెంట్ కిందకి వస్తుంది. కాబట్టి మనకు అప్పుడు ఆర్టికల్స్ మనకు స్ట్రక్చరల్ వర్డ్సే కదా, కాబట్టి మనకు ఆర్టికల్స్ అనే స్ట్రక్చరల్ వర్డ్స్. సింపుల్, ఇది గుర్తుపెట్టుకోండి మీరు ఇది. ఓకేనా, అది ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ 87. హీస్ డాష్ టౌన్ ఫర్ ఎ ఫ్యూ డేస్. ఇది చాలా సింపుల్ అన్న, కొద్ది రోజులు అని. హీస్ డాష్ టౌన్, హీస్ హాఫ్ ఆఫ్, అవుట్ ఆఫ్, ఇంటూ ఆఫ్. చెప్పండి, అవుట్ ఆఫ్ టౌన్లో లేడు అని సింపుల్గా. ఓకేనా, ఇప్పుడు ఆన్సర్ వస్తుంది చెప్పండి అక్కడ. ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. సింపుల్ క్వశ్చన్ ఇది, ప్రిపోజిషన్ వైజ్. చూడండి ఇక్కడ నౌన్ క్లాసెస్ కెన్ ఫంక్షన్ చెప్పాను మీకు ఆల్రెడీ. క్లాసెస్ టాపిక్ చెప్పిన గుర్తులేదా? చూడండి, ఒకవేళ కొత్తగా చూసే వాళ్ళు అయితే కంపల్సరీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోలన్నీ చూడండి అన్న. ఓకేనా, నౌన్ క్లాసు, అడ్జెక్టివ్ క్లాస్, యాడ్వర్బ్ క్లాస్ చెప్పినాను మీకు. నౌన్ క్లాసెస్ చూడండి, నౌన్ క్లాసెస్ అంటే మీనింగ్ ఏంటి అసలు. నౌన్ ఎక్కడెక్కడ వస్తుంది చెప్పండి అన్న. మనకు సబ్జెక్ట్ ప్లేస్లో కానీ ఆబ్జెక్ట్ ప్లేస్లోనే వస్తుంది. నౌన్ క్లాస్ అంటే ఏంటిది, ఒకటే వర్డ్ వస్తేనేమో దాన్ని మనం ఒకటే నౌన్ అంటాం. చూడండి, సబ్జెక్ట్ ప్లేస్లో ఆబ్జెక్ట్ ప్లేస్లో ఒక వర్డ్ వస్తేనేమో దాన్ని మనం నౌన్ అంటాం. అదే ఒక క్లాస్ వచ్చింది అనుకోండి, దాన్ని ఏమంటాం చెప్పండి, నౌన్ క్లాస్ అంటాం. అంటే నౌన్ క్లాస్ అనేది అయినా సరే, నౌన్ అయినా సరే ఒక సెంటెన్స్లో ఎలా యాక్ట్ చేయాలి, సబ్జెక్ట్ ప్లేస్లో కానీ ఆబ్జెక్ట్ ప్లేస్లోనే యాక్ట్ చేయాలి, అంటే నౌన్స్లో యాక్ట్ చేయాలి అనమాట. కాబట్టి నౌన్ క్లాసెస్ ఫంక్షన్ ఓకే ఎలా ఫంక్షన్ చేస్తాయి చెప్పండి, యాజ్ నౌన్స్ విత్ ఇన్ సెంటెన్సెస్. నౌన్స్ లాగానే పనిచేస్తాయి, నౌన్స్ లాగానే ఉంటాయి అవి. ఓకేనా, అడ్జెక్టివ్స్ లాగా ఉంటాయనా లేదు. యాజ్ ప్రొనౌన్స్ విత్ ఇన్ సెంటెన్స్, ప్రొనౌన్స్ లాగా ఉంటాయి అవి మనకు లేదు. యాజ్ లింకర్ విత్ ఇన్ సెంటెన్స్, లింకర్ లాగా ఉంటాయి మనకు అవి లేవు. ఓకేనా, నౌన్స్ లాగా ఉంటాయి. బట్ ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, ఆప్షన్ 1. మీకు ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. He believed that he was guilty. చూడండి, he believed. he అనేది ఏంటిది ఇక్కడ సబ్జెక్ట్, బిలీవ్డ్ అంటే ఏం చెప్పండి వెర్బ్. అంటే ఇది మొత్తం మనకి ఏమవుతుందో తెలుసా, నౌన్ క్లాస్ అవుతుంది. ఎందుకంటే
హీ బిలీవ్డ్ వాట్, హీ బిలీవ్డ్ వాట్ అనే ప్లేస్లో మనకి ఇది ఆన్సర్ అవుతుందా కావట్లేదా? బట్ ఇది మనకి ఏంటి చెప్పండి, ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే మనకు నౌన్ అనే కావాలి, ప్రొనౌన్ అనే కావాలి. ప్రొనౌన్ కాదు కాబట్టి నౌన్. సో నౌన్ ప్లేస్లో ఒక వర్డ్ వచ్చింది, ఒక క్లాస్ వచ్చింది, ఒక క్లాస్ వచ్చింది కాబట్టి ఇది మనకు నౌన్ క్లాస్. ఏదైతే క్లాస్ ఓకేనా మనకు ఒక సెంటెన్స్లో సబ్జెక్ట్ ప్లేస్లో కానీ ఆబ్జెక్ట్ ప్లేస్లోనే వచ్చింది అనుకోండి, దాన్ని మనం నౌన్ క్లాస్ అంటాం. ఇక నౌన్ క్లాస్ అనేది మనకి ఇక్కడ నౌన్ లాగానే యాక్ట్ చేస్తున్నట్టే కదా, కాబట్టి అది ఓకేనా. నెక్స్ట్ 89 చూడండి ఇక్కడ, యూ నీడ్ నాట్ వరీ అబౌట్ ఇట్, నువ్వు దీని గురించి వరీ కావాల్సిన అవసరం లేదు అని. ఇన్ ద అబౌవ్ సెంటెన్స్ నీడ్ నాట్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్, నీడ్ నాట్ అనేది దీని గురించి చెప్తుందట. చూడండి ఇక్కడ పాసిబిలిటీనా, నెగేషన్ ఆఫ్ నెసెసిటీనా, కండిషనల్ పాసిబిలిటీ అయినా, పొలైట్ రిక్వెస్ట్. చూడండి నీడ్ అంటే ఏంటిది, నేను అవసరం, నెసెసిటీ అంటాం, నెసెసరీ అంటే అవసరం కదా. కాబట్టి ఇక్కడ నీడ్ నాట్ అంటుంది కాబట్టి మరి అది మనకు అవసరమా కాదా, నెగిటివ్ ఫామ్లో ఉంటుంది కాబట్టి నెగేషన్ ఆఫ్ నెసెసిటీ, ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఇంకోటి నాన్న ఇక్కడ చూడండి, నీడ్, ఐ నీడ్ టు గో దేర్. నీడ్ అనేది పాజిటివ్ సెన్స్లో వచ్చినప్పుడు మనం అక్కడ ఐ నీడ్ టు గో దేర్ అంటాం. అదే నెగిటివ్ లాగా ఉందనుకోండి నాన్న, ఐ నీడ్ నాట్ టు గో దేర్ అనకూడదు, ఐ నీడ్ నాట్ గో దేర్, ఐ నీడ్ నాట్ గో దేర్ అంటాం. ఓకే, ఎందుకంటే ఇది మనకి ఇక్కడ ఇదే వర్బ్ అవుతుంది, హెల్పింగ్ వర్బ్. ఓకేనా, ఐ నీడ్ నాట్ గో దేర్, రైట్. కాబట్టి ఇక్కడ మీరు నీడ్ టు పాజిటివ్ సెన్స్ వచ్చినప్పుడు మనకు 2 రావాలి. అదే నెగిటివ్గా నీడ్ నాట్ ఉందనుకోండి మళ్ళీ 2 రాకూడదు, ఐ నీడ్ టు గో దేర్, ఐ నీడ్ నాట్ గో దేర్. ఓకేనా, అది క్లియర్గా చూసుకోండి, ఇవి ఈ 2 కరెక్ట్. అంతేగాని ఐ నీడ్ నాట్ టు ఉండదు, మీకు నీడ్ నాట్ టు ఉండదు, రైట్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ అని ఈ వీడియోలో మీకు లాస్ట్ క్వశ్చన్, రైట్. చూడండి ఇక్కడ ఏమంటుంది, ఇక్కడ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ యూజ్ ఆఫ్ ఇండెఫినెట్ ఆర్టికల్. ఓకేనా, సో ఇండెఫినెట్ ఆర్టికల్ యొక్క యూజ్ కాంది ఏంటిది అంటుంది, ఈజ్ నాట్ ఏ యూజ్. అంటే జనరల్గా 3 యూజ్లు ఉన్నాయి, ఒకటి యూజ్ కాంది ఉంది, అది ఏంటని అడుగుతుంది, రైట్. ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటే తెలుసు కదా, ఏని యాన్ ఏమంటాం చెప్పండి మనము ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటాం, దాన్ని ఏమంటాం చెప్పండి మనము డెఫినెట్ ఆర్టికల్ అంటాం. చెప్పిన ఆల్రెడీ, దా బాయ్ అంటే ఆ అబ్బాయి అని, ఏ బాయ్ అంటే ఒక అబ్బాయి అని, రైట్. కాబట్టి ఒక అబ్బాయి, ఆ అబ్బాయి, ఆ అబ్బాయి అంటున్నామంటే ఆ పర్టికులర్ అబ్బాయి అని చెప్తున్నాం కదా, అంటే ఆ డెఫినెట్ అబ్బాయి అని చెప్తున్నాం కదా. కాబట్టి దాని ఆర్టికల్ ఏం చేస్తుంది, డెఫినెట్ సెన్స్లో యూజ్ చేయడం చెప్తుంది. కాబట్టి దా ఈస్ కాల్డ్ డెఫినెట్ ఆర్టికల్, ఏ అండ్ ఆర్ కాల్డ్ ఇండెఫినెట్ ఆర్టికల్స్. ఇండెఫినెట్ ఆర్టికల్ అంటే ఎవరో ఒకరు, నాట్ పర్టికులర్, జనరల్ అని, రైట్. ఇది మనకు జనరల్. ఓకేనా, ఏ అండ్ అనే మనకు ఇండెఫినెట్ ఆర్టికల్స్, దానిది మనకు డెఫినెట్ ఆర్టికల్ అని. ఏమవుతుంది ఇక్కడ, ఇండెఫినెట్ ఆర్టికల్ యూస్ కాంది ఏంటి అంటుండు. చూడండి ఇక్కడ ఒకసారి, ఇక్కడ మీరు డైరెక్ట్ ఇక్కడ ఆప్షన్ 2 చూసుకుంటే రెఫరింగ్ టు స్పెసిఫిక్ నౌన్స్. చూడండి ఇక్కడ మీకు ఇప్పుడు ఒకసారి చూడండి, ఏ బాయ్ ఉంది, నెక్స్ట్ దా బాయ్ ఉంది నాన్న. ఇప్పుడు ఇది స్పెసిఫిక్గా చెప్తుందా, ఇది స్పెసిఫిక్గా చెప్తుందా చూడండి. సెకండ్ వన్ మనకు స్పెసిఫిక్గా చెప్తుంది, ఫస్ట్ వన్ ఏం చెప్తుంది చెప్పండి, మనకు జనరల్గా చెప్తుంది. ఏ బాయ్ అంటే ఒక అబ్బాయి, దా బాయ్ అంటే ఆ అబ్బాయి. కాబట్టి ఇక్కడ స్పెసిఫిక్గా వాడు ఏమంటుండే ఇక్కడ ఆప్షన్లో, రిఫరింగ్ టు స్పెసిఫిక్ నౌన్స్. ఇండెఫినెట్ ఆర్టికల్స్ అనేవి స్పెసిఫిక్ నౌన్స్ గురించి చెప్తాయా, చెప్పవు కాబట్టి ఇది మనకు దాని యొక్క యూజ్ అయితే కాదు కదా. బట్ మనకు ఆన్సర్ డైరెక్ట్ మనం ఇది చెప్పొచ్చు, స్పెసిఫిక్గా మాట్లాడినప్పుడు దాని ఆర్టికల్ వస్తుంది, ఏ ఇండెఫినెట్ ఆర్టికల్స్ అయితే రావు కదా. ఏం చెప్పినాడు, ఇండెఫినెట్ ఆర్టికల్స్ యూస్ ఇచ్చి అందులో ఇది ఒకటి ఇచ్చేయండి, కాబట్టి ఇది మనకు రాంగ్, కాబట్టి వాడు అడిగేది రాంగే. ఓకే, ఏది కాదు అంటుంది కాబట్టి ఇది మనకు ఆన్సర్ అవుతున్నాను. మిగతా ఆప్షన్స్ కూడా చూద్దాం, రైట్. ఇక మనకు ఇంట్రడ్యూసింగ్ ఏ సింగులర్ కామన్ నౌన్. చూడన్నా, సింగులర్ కామన్ నౌన్ని, ఓకేనా, కామన్ నౌన్ అంటే ప్లూరల్ ఫామ్లో కూడా ఉండాలి, రైట్. సింగులర్ కామన్ నౌన్ యూజ్ చేసేటప్పుడు మనం ఇండెఫినెట్ ఆర్టికల్స్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, దెర్ ఈజ్ ఏ గర్ల్, చూడండి, దెర్ ఈజ్ ఏ గర్ల్ ఇన్ ఏ విలేజ్. ఒక విలేజ్లో ఒక అమ్మాయి ఉండేది. మరి కంపల్సరీ ఇక్కడ ఇంట్రడ్యూస్, ఒక అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మనం ఏం చేసినాం, కంపల్సరీ ఒక కామన్ నౌన్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు, సింగులర్ కామన్ నౌన్ యూజ్ చేసినప్పుడు కంపల్సరీ మనం ఏ యూజ్ చేసుకోవాలా, దా యూజ్ చేసుకోవాలా, ఏ యూజ్ చేసుకోవాలి. దెర్ ఈజ్ ఎ గర్ల్, దెర్ ఈజ్ దా గర్ల్ అన్నాం కదా, దెర్ ఈజ్ ఎ గర్ల్ ఇన్ ఏ విలేజ్, ఒక అమ్మాయి ఉండేది అని. ఒక దాని తర్వాత మనం దాన్ని మాట్లాడుకుంటూ వెళ్తాం. ద గర్ల్ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. స్పెసిఫిక్గా మాట్లాడేటప్పుడు ద గర్ల్ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ అంటే ఫస్ట్ ఒక పారాగ్రాఫ్ స్టార్ట్ చేయాలి అంటే మీరు కంపల్సరీ ఇండెఫినెట్ ఆర్టికల్స్ తోటే స్టార్ట్ చేయాలి, దాని తర్వాత డెఫినెట్ ఆర్టికల్ దగ్గరికి వెళ్ళాలి. ఓకేనా, కాబట్టి ఇది యూజ్ అయ్యి, కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు. క్వాంటిటీస్ ఆఫ్ 1 చెప్పండి కదా, 1 ఏ అన్నా యానన్నా మీనింగ్ ఏంటి నాన్న, 1 కదా, ఒక. కాబట్టి మనకు ఒక అనే సెన్స్ యూజ్ చేస్తాం, కాబట్టి ఇది కూడా మనకు రైటే అవుతుంది. అంటే రైట్ యూసేజ్ కాబట్టి ఇది మనకి రాంగ్ ఆప్షన్ అవుతుంది. బిఫోర్ సింగులర్ కౌంటబుల్ నౌన్స్. సో సింగులర్ కౌంటబుల్ నౌన్స్ ఇప్పుడు బాయ్ కానీ గర్ల్ కానీ సింగులర్ కౌంటబులే కదా అవి. ఓకేనా, చైర్ కానీ ఓకేనా బుక్ కానీ కౌంటబులే కదా. కాబట్టి సింగులర్ కౌంటబుల్ నౌన్స్ ముందు మనం ఏ అని యూజ్ చేస్తాం. కాబట్టి మనకు ఇది కూడా సెంటెన్స్ రైటే. ఓకేనా, కాబట్టి రాంగ్ అనేది ఏంటి అడుగుతుంది కాబట్టి ఫస్ట్ది రైటే, థర్డ్ది రైటే, ఫోర్త్ది రైటే.
రాంగ్ అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2నే కదా, ఇప్పుడు మనకు ఆన్సర్ వచ్చినప్పుడు ఇక్కడ ఆప్షన్ 2 అనేది మనకు ఆన్సర్ అవుతుంది అన్నాను. ఇది ఓకే. ఇంకోటి సింగులర్ నౌన్స్ ఏ అని ఎప్పుడైనా సరే సింగులర్ ముందే రావాలి, ఎందుకంటే ఏ అన్న యానన్న ఒక కదా, ఏ బాయ్ అంటాం, ఏ బాయ్స్ అనలేం కదా, అది ఆ పాయింట్ థియరిటికల్గా ఇచ్చినాం నా క్వశ్చన్ అదే కదా. కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. ఇది ఓకేనా, ఇది నాన్న. సో ఇది మీకు ఏంటంటే కంప్లీట్గా నేను చెప్పాల్సింది అనమాట. ఇది చూడండి, ఈ వీడియో లెంతీగా ఉందని అస్సలు ఫీల్ అవ్వకండి. అట్లా ఎంత లెంతీగా ఉంటే అంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నట్టు. ఈ వీడియోలో మీకు ఎక్సలెంట్ కాన్సెప్ట్స్ కవర్ చేశాను నాన్న, కాబట్టి మీరు కంపల్సరీ నోట్స్ రాసుకోండి. కొత్త పాయింట్స్ ఏమైనా వస్తే మళ్ళీ మీరు నోట్స్ రాసుకోండి. ఎక్సలెంట్ వీడియో ఇది, అస్సలు మిస్ అవ్వకండి నాన్న. ప్రతి సెకండ్ కూడా మీకు ఇంపార్టెంట్. ఎన్నో కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, అర్థమైంది కదా. మీరు చూడండి, ఇలాగే కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకోవాలి అనుకుంటే మీరు టెట్ డిఎస్సి కోసం కూడా ఉంది కదా ఇంగ్లీషు. చూడండి, ఒక్క మార్క్ తోటి జాబ్ పోయే వాళ్ళు చాలా మంది ఉంటారు, రైట్. కాబట్టి మీరు ఇమ్మీడియట్గా వెళ్ళి ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత టెట్ డిఎస్సి కోర్సెస్ కనిపిస్తాయి. అందులో మీరు టెట్ డిఎస్సి కోర్సెస్ ఓపెన్ చేస్తే మీకు అక్కడ ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసెస్ ఉంటాయి. ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే కోర్సు తీసుకోండి. ప్రతి ఒక్క టాపిక్ ఎక్సలెంట్గా ఉంటుంది. ప్రతి ఒక్క టాపిక్కి నోట్స్ పీడిఎఫ్ కూడా ఉంటుంది నాన్న. నోట్స్ రాసుకోవడానికి ఇబ్బంది లేకుండా నోట్స్ పీడిఎఫ్ కూడా ఉంటుంది. ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటే వాటి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది, రైట్. 99 రూపీస్కి 20 డేస్ వ్యాలిడిటీ, 199కి 30 డేస్ వ్యాలిడిటీ, 6 మంత్స్కి 399, 3 మంత్స్కి 299. ఓకేనా. సో మీరైతే వీడియోని కంపల్సరీ క్లియర్గా చూసుకోండి, రైట్. సో కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి, ఓకేనా. సో మీకు మరిన్ని వీడియోస్ నేను చేస్తూనే ఉంటాను, మీరు ఏం వరీ అవ్వకండి, ఓకేనా. సో థ్యాంక్ యూ. వీడియోని మాత్రం కంపల్సరీ షేర్ చేయండి. ఎంత రీచ్ వస్తే నేను అంత ఎక్కువ వీడియోస్ చేస్తూనే ఉంటాను, ఓకేనా అండి. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియో మళ్ళీ మనం నెక్స్ట్ చేద్దాం, ఓకేనా. థ్యాంక్ యూ.